This is Praveen from Telangana State Model School, Kamlapur, Warangal Urban District, working as a vocational trainer. ఈరోజు టాపిక్ వచ్చేసి FA1 మార్క్స్ కానీ FA2 మార్క్స్ స్టూడెంట్స్ ఎంట్రీ చేసే మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాము, ప్లస్ మాన్యువల్గా చేసే దానికి సిస్టమ్ ఎక్సెల్ షీట్లలో చేసే దానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో వాటి గురించి ఒకసారి మాన్యువల్ కొన్ని ఎక్సెల్ గా చేసినందుకు ఎంత డిఫరెంట్ ఉంటుందో చూడదాను. ఎందుకంటే లైఫ్ లాంగ్ మనకి ఎప్పుడు చేసినా కానీ ఒకసారి ఎంట్రీ చేసినామంటే మార్క్స్ మళ్ళీ ఎప్పటికైనా క్యాలిక్యులేషన్ చేయకుండా ఆటోమేటిక్ గా క్యాలిక్యులేషన్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ FA1 మార్క్స్ FA2 మార్క్స్ వచ్చేసి SA1 మార్క్స్ లో కూడా యాడ్ అవుతాయి. కాబట్టి మనకు ఈ యొక్క ఎక్సెల్ షీట్ అనేది నేను కొన్ని ఫార్ములాస్ తీసుకొని ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఈరోజు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ FA1 మార్క్స్ ఏ విధంగా ఎంట్రీ చేస్తాం, వాటి యొక్క ఫార్ములాలు, GPA ఏ విధంగా తీసుకుంటాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ముందు వచ్చేసి మనకు ఒకటి సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్టులలో మళ్ళీ ఇందులో వచ్చేసి మనకు 6 సబ్జెక్ట్స్ తీసుకుంటాం. అందులో కూడా FA1 ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు 4 టైప్స్ తీసుకుంటారు. ఒకటి స్లిప్ టెస్ట్ అని, ఒకటి ప్రాజెక్ట్ వర్క్, ఒకటి రైటింగ్ వర్క్, యాక్టివిటీ వర్క్. సో 4 టైప్స్ తీసుకుంటారు. ఒకటి రైటింగ్ వర్క్ WW, ప్రాజెక్ట్ వర్క్ PW, హ్యాండ్ రైటింగ్ వర్క్ యాక్టివిటీ AW అండ్ స్లిప్ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ 4 కలిపి మనము టోటల్ చేస్తాం. ఈ టోటల్ వచ్చేసి 50 మార్క్స్ చేస్తూ ఉంటాం. సో ఏ విధంగా చేస్తాం అంటే మనకు ఇవి 10 మార్క్స్ ఉంటాయి. WW. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి కూడా మనం 10 మార్క్స్ తీసుకుంటాం. సో యాక్టివిటీకి వచ్చేసి కూడా ఇక్కడ 10 మార్క్స్ అని తీసుకుంటాం మనం. స్లిప్ టెస్ట్ వచ్చేసి 20 మార్క్స్ తీసుకుంటాం. సో టోటల్ ఇవి 10 + 10 + 10 స్లిప్ టెస్ట్ 20, టోటల్ 50 మార్క్స్ కు మనము క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటాం. ఇది ఈచ్ వన్ సబ్జెక్ట్. ఇది FA1 మాత్రం. ఇది FA1. ఈ విధంగా మనం తీసుకునేటప్పుడు కొన్ని మెర్జ్ సెంటర్ తీసుకుంటున్నాను. ఇది ఒకటి మెర్జ్ సెంటర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవి నెక్స్ట్ నాట్ ఓన్లీ తెలుగు సబ్జెక్ట్, ఇంకేమి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ ట్రాక్ చేసి సెలెక్ట్ చేస్తున్నాను. సో అప్ టు మనకు ఎన్ని సబ్జెక్టులు అయితే అన్ని సబ్జెక్టులు తెలుగు. నెక్స్ట్ వచ్చేసి హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ 3, 4 అయినాయి. ఇంకా 2 కావాలి మనకు. సైన్స్ ఒకటి అండ్ అనదర్ వన్ ఇస్ సోషల్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో రిమైనింగ్ మనకు క్యాలిక్యులేషన్ అవసరం లేదు, జస్ట్ ఇది వరకే తీసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇవి సబ్జెక్ట్స్. ఓకే, సబ్జెక్ట్లు తీసుకున్నాం. సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ నేమ్స్. ఇక్కడ నేను వచ్చేసి ఓన్లీ 10 స్టూడెంట్స్ తీసుకుంటున్నాను. టైం తక్కువ, 5 స్టూడెంట్స్ తీసుకుంటా, టైం తక్కువ ఉంటుంది కాబట్టి. స్టూడెంట్ నేమ్ వచ్చేసి కిరణ్. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క స్టూడెంట్ కు ఒక సెల్ మనకు ఎక్సెల్ షీట్ లో ఇక్కడ గ్యాప్ అనేది ఇవ్వాలి. ఎందుకు అనేది మీకు నెక్స్ట్ కంటిన్యూ క్లాసులలో మనకు క్యాలిక్యులేషన్ చేసే దాంట్లోనే వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కిషోర్. ఇక్కడ అగైన్ వన్ మోర్ గ్యాప్. రాకేష్. అండ్ 4th one కుమార్. అండ్ లాస్ట్ 5th one పవన్. సో ఇక్కడ పవన్ టోటల్ 5 స్టూడెంట్స్ తీసుకున్నాను. ఈ 5 స్టూడెంట్స్ యొక్క
మనకేంటంటే బార్డర్స్ ఇస్తాను. ఈ 5 స్టూడెంట్స్ యొక్క బార్డర్స్. 5 స్టూడెంట్స్ ఇక్కడ మనకి సెల్ తీసుకున్నాం కాబట్టి సెల్ యొక్క అంటే బాక్సెస్ యొక్క బార్డర్స్ అనేవి ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. 12 ఫాంట్ సైజ్. సో ఇక్కడ ఇది ఒకటి నేమ్ మనకు బోల్డ్ ఒకటి. ఇక్కడ టోటల్ 5 స్టూడెంట్స్. సో ఇవి మనకున్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తా అంటే స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో తెలుగు సబ్జెక్టు. సో 9, 8, 7 స్లిప్ టెస్ట్ కాబట్టి 15 వేస్తున్నాను. అగైన్ ఇక్కడ మనకు టోటల్ రావాలి. టోటల్ రావడానికి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈజ్ ఈక్వల్ టు సమ్ తీసుకోవచ్చు. సమ్ వచ్చేసి C3 సెల్ నెంబర్ ఇక్కడ ఎంత సెల్ నెంబర్ ఏది ఉందో ఇక్కడ సెల్ నెంబర్ C ఇది 3 కాబట్టి బాక్స్ నెంబర్ C3 కాబట్టి ఇక్కడ C3 కాబట్టి C3 తీసుకుంటున్నా. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి D3 సెల్ నెంబర్. నెక్స్ట్ E3 ప్లస్ F3 ఇక్కడ బాక్స్ నెంబర్స్ ఏవి ఉన్నాయో అవి తీసుకుంటున్నాం. బాక్స్ నెంబర్ వచ్చేసి C3. మీకు ఒకవేళ బాక్స్ నెంబర్ ఎట్లా తెలవాలంటే ఇక్కడ ఒకటి మనకు నేమ్ బాక్స్ అని ఒకటి ఉంటుంది. బాక్స్ ని సెలెక్ట్ చేస్తే ఒక నేమ్ బాక్స్ వస్తుంది C3 అనేది. 8 కార్డు సెలెక్ట్ చేస్తే D3 అని వస్తుంది. 7 కార్డు సెలెక్ట్ చేస్తే E3 వస్తుంది. నెక్స్ట్ F కార్డు సెలెక్ట్ ఇక్కడ 15 కార్డు సెలెక్ట్ చేస్తే F3 అనేది మనకు నేమ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ టోటల్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా 9+8+ ఇవ్వద్దు. ఎప్పుడైనా సెల్ నెంబర్స్ బాక్స్ నెంబర్స్ మాత్రం ఇవ్వాలి. సో ఇక్కడ టోటల్ వేసేటప్పుడు ఈజ్ ఈక్వల్ టు C3 ప్లస్ D3 ప్లస్ E3 ప్లస్ F3 తీసుకున్న టోటల్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తెలుగు సబ్జెక్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చేసి సెలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. సెలెక్ట్ చేయడానికి ప్లస్ సింబల్ ఇది. ఇక్కడ డ్రాగ్ చేయడానికి రైట్ కార్నర్ లో డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాగ్ చేస్తే మనకు టోటల్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అది ఆటోమేటిక్ గా ఫార్ములాస్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇక్కడ కిషోరి కూడా తీసుకుంటున్నా 10, 9, 19, 10, 20 ఇక్కడ వచ్చేసి 6, 7, 8, 17, 14, 15, 6 సారీ ఇక్కడ మనకు 10 కంటే అబోవ్ ఇవ్వదు కాబట్టి 9, 7, 8, 14 ఇంకా ఇంకో బాక్స్ ఇవ్వాలి. ఇక్కడ ఇంకో బాక్స్ మర్చిపోయినా మనం. టోటల్ లాగా లాస్ట్ కూడా ఒక బాక్స్ ఉండాలి కాబట్టి బాక్స్ అనేది తీసుకుంటాను. సో ఇది మనకున్నాయి. ఇవి మిడిల్ అవసరం లేదు ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి మనకు మిడిల్ అవసరం ఉండదు. ఇవి జీరోస్ అవసరం. సో ఇది ఒక తెలుగు సబ్జెక్ట్ సంబంధించిన మార్క్స్. సో యాజ్ యూజువల్ గా హిందీ సబ్జెక్ట్ కానీ ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఎవ్రీథింగ్ ఇవన్నీ ఈ విధంగా ఎంట్రీ చేసుకుంటా వెళ్ళిపోవాలి. సో నేను మామూలుగా అయితే కాపీ పేస్ట్ చేస్తున్నాను ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి మనకు కాపీ పేస్ట్ again paste again paste. సో ఇది మనకుని ఇక్కడ నేను కొన్ని మిడిల్లలో అంటే సేమ్ క్యాలిక్యులేషన్ రాకుండా నేను ఇక్కడ కొన్ని ప్లేస్ ఏరియాలలో చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. క్యాలిక్యులేషన్ అనేది సేమ్ రావద్దు కాబట్టి కొన్ని ఏరియాస్ వచ్చేసి కొన్ని ప్లేసెస్లలో చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇది మనకున్న సబ్జెక్ట్స్. ఇది టోటల్ వీటికి సంబంధించిన తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ వీటికి సంబంధించిన మార్క్స్ కూడా ఎంట్రీ చేసిన. మీకు ఇవి టోటల్ ఇవి డిఫరెంట్ అనిపిస్తే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇవి ఏవి లాస్ట్కి ఏవైతే టోటల్ ఉన్నాయో
ఆ టోటల్‌ను బోల్డ్ పెట్టుకుంటే మనకు యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఎందుకంటే మనకు సబ్జెక్ట్ వైస్ మార్క్స్ తెలవాలన్నా గాని, ఎన్ని మార్క్స్ వచ్చినాయి టోటల్ తెలవడానికి ఇట్లా బోల్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. టోటల్ సైన్స్ వచ్చేసి మార్క్స్, అగైన్ మ్యాథ్స్ మార్క్స్. సో, ఇప్పుడు నేను FA1 మార్క్స్ సంబంధించిన ఇక్కడ నేను ఒక చిన్న సెర్చ్ చేస్తున్నా. సో, ఇవొచ్చేసి మనకు కొంచెం కనబడేటట్టు ఇక్కడ వచ్చేసి FA1 మార్క్స్ అని ఎంటర్ చేస్తున్నా ఇక్కడ నేను. FA1 మార్క్స్ అని. ఇక్కడ వచ్చేసి ఇది జస్ట్ ఓన్లీ ఎడిటింగ్ పర్పస్ మాత్రం చేసుకుని బట్ ఇక్కడ మనకు షీట్ నేమ్ అనేది చేంజ్ చేయాలి కంపల్సరీగా. షీట్ నేమ్ వచ్చేసి ఇక్కడ రీనేమ్ పెడుతున్న రైట్ క్లిక్ ఇస్తే మనకు రీనేమ్ అనే ఆప్షన్ వస్తది. షీట్ 1 మీద రైట్ క్లిక్ చేస్తే రీనేమ్ అనే ఆప్షన్ వస్తది. అక్కడ FA1 అని ఇస్తున్నా. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు షీట్ 2 తీసుకునేటప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే సారీ. షీట్ 2లో వచ్చేసి ఇక్కడ FA2 సంబంధించిన గ్రేడ్స్ కావాలి కాబట్టి ఇక్కడ షీట్ 2 ప్లేస్‌లలా FA1 ఫైనల్ అని పెడుతున్నాను. FA1 ఫైనల్ అని పెట్టేసి ఇక్కడ వచ్చేసి మనకు మామూలుగా జనరల్‌గా సేమ్ యాజ్ యూజువల్‌గా కాపీ చేస్తా. FA1 ప్లేస్‌లనే పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్స్ అనేది తీసేస్తాం మనం. టోటల్ మార్క్స్ అనేవి ఉండవు. ఈ మార్క్స్ అన్ని తీసేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి? యాక్చువల్‌గా మనకు FA1 మార్క్స్ ఎన్ని? 20 SA1లో యాడ్ చేయాలంటే 20 మార్క్స్‌కే చేయాలి. 20 మార్క్స్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇవన్నీ అవసరం ఉండవు మనకు. జస్ట్ ఓన్లీ ఇక్కడ వచ్చేసి మనకు 5 మార్క్సే ఉంటాయి. సరే. 5 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి రైట్ వరకు కూడా 5 మార్క్స్. ఐటీటీ వచ్చేసి కూడా 5 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ స్క్రిప్చర్స్ వచ్చేసి ఇక్కడ మనకు 5 మార్క్స్ అనేది మాత్రం యూజ్ చేస్తా ఉంటాం. సో, టోటల్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 20 మార్క్స్ మాత్రమే. ఫైనల్ ఏది FA1కు. కానీ మనం కనెక్ట్ చేసే ఎగ్జామ్స్ మాత్రం 10, 10, 10 అని ఆ విధంగా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో, ఇప్పుడు కాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మరి ఇప్పుడు ఎట్లా? మరి వాటిని ఇక్కడ కంపేర్ చేసి మనం చేసుకోవడానికి ఈక్వల్ టు సింబల్ తీసుకొని ఏ ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్‌కి వెళ్ళి ఈక్వల్ టు ఇక్కడ తీసుకున్న తర్వాత FA1 కాడ వర్కింగ్ కంప్యూటర్ అది ఇక్కడ ఎన్ని ఉన్నాయి దీని మీద సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ 9 వస్తాయి. బట్ 9 వచ్చినప్పుడు ఆ వాల్యూ యొక్క ఎంతైతే ఉందో దానికి మనం ఏంది 10ను 5కి చేస్తున్నాం కాబట్టి బై 2 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ తీసుకొని బై 2 తీసుకుంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ 4.5 అంటే ఇక్కడ మన యాక్చువల్ ఏంది 9 మార్క్స్. దాన్ని ఎంత చేయాలి? 10 మార్క్స్ 5 మార్క్స్ చేసినప్పుడు 5 కన్నా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 9 మార్క్స్ వచ్చినాయి కిరణ్‌కి. సో, ఇక్కడ వచ్చేసి మనకి ఫైనలైజ్ ఎంతైతే 4.5 మాత్రమే కన్వర్ట్ అయితే ఉంటుంది. సో, ఇదొకటి. నెక్స్ట్ యాజ్ యూజువల్‌గా సేమ్ రిమైనింగ్ కూడా అది 10 మార్క్స్ ఉన్నాయి. 10 మార్క్స్ ఉన్నాయి కాబట్టి సో, ఇక్కడ కూడా మనం వీటన్నిటిని మనం సేమ్ అదే విధంగా మనం డ్రాగ్ చేసినా కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఎన్ని మార్క్స్ చేయాలి ఏందనేది 8 ఉంది, 4 వచ్చింది, 7 ఉంది, 3.5 వచ్చింది. దాన్ని జస్ట్ బాక్సెస్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేస్తే సరిపోద్ది మనకు. కానీ SW కాడ మాత్రం ఇక్కడ మాత్రం బై 4 చేయాలి. ఎందుకంటే ఇక్కడ 20 ఉన్నాయి కాబట్టి ఇక్కడ బై 4 చేస్తాం కాబట్టి ఈక్వల్ టు సింబల్ తీసుకొని సేమ్ ఇక్కడ పెట్టిన తర్వాత లేదంటే దీన్నే డ్రాగ్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ యూజువల్‌గా డ్రాగ్ చేసేసి అది చేసి ఇక్కడ బై 2 ఉన్నది బై 4 చేయాలి. బై 4 చేస్తే మనకు మిస్టేక్ అయింది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి 20ని 5 చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఇక్కడ కూడా 20కి 5 కాబట్టి 4 అవుతుంది. బై 4 చేస్తే మనకు మార్క్స్ వచ్చేసి 5లోకి చేంజ్ అవుతా ఉంటాయి. సో, ఇక్కడ టోటల్ వచ్చేసి మనకు
సేమ్ ఇదే విధంగా ఇక్కడే ఫార్ములా ఉంది కాబట్టి ఇదే విధంగా మనము టోటల్ తీసుకున్నా కానీ అయిపోద్ది మనకి సేమ్ C4 అగైన్ C4 ప్లస్ D4 ప్లస్ E4 ప్లస్ F4 సో మనకు టోటల్ యావరేజ్ వచ్చింది 15.75 సో ఇది మనకున్న సేమ్ ఇదే విధంగా మనం అన్ని ర్యాక్ చేసుకొని మళ్ళీ అగైన్ ఏ టోటల్ ఇది విధంగా మన ఆల్ సబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఎంత మార్క్స్ అనేది కూడా ఇక్కడ వచ్చేస్తా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 18 ఉంది 4.1 సోషల్ చెక్ చేద్దాం 4.5 ఉంది అంటే 9 ఉందా 9 సారీ ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్ సోషల్ సబ్జెక్ట్ 9 8 10 18 45 వచ్చింది 9 అంటే 4.5 రావాలి 4 రావాలి 5 రావాలి అండ్ మనకు 4.5 వస్తుంది 4.5 4 5 4.5 టోటల్ 18 మార్క్స్ వచ్చింది సో ఇది FA1 ఫైనల్ మరి దీనికి సంబంధించిన గ్రేడ్ ఎట్లా గ్రేడ్ రావడానికి ఏ విధంగా చేస్తాం మనము మరి గ్రేడ్స్ ఇస్తూ ఉంటారు FA1 మార్క్స్ గ్రేడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు మరి FA1 మార్క్స్ గ్రేడ్ ఎట్లా ఇస్తారు మనకు A1 గ్రేడ్ A2 గ్రేడ్ A3 గ్రేడ్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ గ్రేడ్స్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మనకు ఇక్కడ ఇది క్యాలిక్యులేషన్ కాదు ఇది రాంగ్ మనం అందుకే ఇక్కడ కింద ఏం చేస్తామంటే గ్రేడ్స్ అనేది తీసుకోవాలని చెప్పాను నేను ఇక్కడ గ్రేడ్స్ తీసుకుంటే ఏంటంటే మనకు ఈజీగా యూజ్ఫుల్ అవుతుంది అది కూడా ఇక్కడ చూపెడతాను ఇది యాక్చువల్ తీసుకోవద్దు జీరోస్ ప్లేస్ లో గ్రేడ్స్ వస్తే మనకు ఓన్లీ ఫర్ ఇవి సెలెక్ట్ చేస్తున్నాను 1 సెకండ్ అది ర్యాక్ చేస్తున్నాను ఓన్లీ సో ఇది మనకున్న డాటా ఇక్కడ మనం వచ్చేసి గ్రేడ్స్ ఏ విధంగా తీసుకోవాలి దీనికి అంటే ఇది ఈక్వల్ టు సింబల్ తీసుకొని గ్రేడ్ అంటే ఫర్ గ్రేడ్ ఎట్లా తీసుకున్నాం అంటే 4.5 కంటే ఎబోవ్ ఉన్నప్పుడు మాత్రమే A1 అనేది వస్తుంది 4 అంటే దీనికి సంబంధించిన ఫార్ములా ఉంది ఆ ఫార్ములా టైప్ చేస్తాను చూడండి ఇక్కడ ఇఫ్ మనం టైప్ చేసేదంతా ఇక్కడ మనకు ఫంక్షన్ ఎలా వస్తూ ఉంటుంది ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ సెల్ నెంబర్ ఎంత సెల్ నెంబర్ ఏది C4 సో C4 అనేది తీసుకోవాలి C4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 4.5 కమా అండ్ 4.5 కంటే ఎబోవ్ ఉన్నప్పుడు మనకు A1 అనేది రావాలి A1 కామా అగైన్ ఓపెన్ బ్రాకెట్ కామా తీసుకుందాం ఓపెన్ బ్రాకెట్ if C4 greater than equal 4 comma A4 ఉన్నప్పుడు ఎంత రావాలి A2 comma if C4 greater than or equal 3.5 ఉన్నప్పుడు ఎంత ఉండాలి B1 ఉండాలి again open bracket if open bracket C4 greater than equal 3 comma 3 ఉన్నప్పుడు B2 అనేది తీసుకుంటాం if open bracket C4 greater than or equal 2.5 ఉన్నప్పుడు ఎంత ఉండాలి మనకు C1 అని వస్తుంది if open bracket C4 greater than or equal to C2 again if open bracket C4 greater than or equal 1.5 open bracket comma సో ఇక్కడ ఏమవుతుంది D తీసుకుంటాం
ఇప్పుడు ఓకే. డి ఒకవేళ 1.5 కంటే ఇక బిలో ఉన్నప్పుడు ఏమైతుందంటే ఫెయిల్ కింద తీసుకోవాలి. ఫెయిల్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఈ అనేది ఆప్షన్ తీసుకుంటాం. ఈ అనేది వచ్చేసి ఏంటంటే ఫెయిల్ కిందకి వెళ్ళిపోద్ది. ఇప్పుడైతే మనం ఎన్నైతే ఓపెన్ చేసినామో బ్రాకెట్స్ అన్ని గాను క్లోజ్ చేసేయాలి. సో ఎన్నైతే ఓపెన్ చేసుకుంటూ వచ్చినామో ఆ బ్రాకెట్స్ అన్ని క్లోజ్ చేసుకుంటూ రావాలి. సో టోటల్‌గా ఎన్నైతే ఓపెన్ చేసినా అన్ని క్లోజ్ చేస్తున్నా. ప్రెస్ ఆన్ ఎంటర్ బటన్. This is the formula for is equal to if C4 greater than equal 4.5 comma single quotes A1 double quotes A1 double quotes comma open bracket if C4 ఇక్కడ మిస్ అయింది మనకు రాదు ఈ ప్లేస్ లో వస్తుంది ఓపెన్ బ్రాకెట్ C4 greater than equal 4 comma double quotes A2 double quotes comma if C4 greater than equal 3.5 comma మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయని చూసుకుంటే లేకపోతే మనకి ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకొని ప్రెస్ ఎంటర్ బటన్ చేయాలి. సో మనకి A1 వచ్చింది. మనం డైరెక్ట్ మన ఫార్ములా కూడా డ్రా చేసినా కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తే మనకు. సో ఇది A1 A2 B1 B2 మనము B2 అంటే 3.5 B1 ఎప్పుడు 3.5 నుంచి 3 మధ్య B2కి రావడానికి 3.5 నుంచి 3 మధ్యలో ఉన్నప్పుడు తీసుకోవాలి. సో 3.5 3.75 సారీ ఓకే. A2 అన్నప్పుడు 4 తీసుకున్నాం. ఇక్కడ B1 వచ్చేసి 3.5 ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ 3.5 ఉంది కాబట్టి B1కి వస్తుంది. 3.75 ఉన్న B1కి వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 15.75 15.75 అంటే దీనికి కూడా ఫార్ములా వేరే వస్తుంది మనకి. సేమ్ ఫార్ములా రాదు. బట్ ఇక్కడ నేను చిన్న స్మాల్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకు ఎంత వస్తుందంటే A1కి వచ్చేసి మనకు 18.5 అగైన్ ఇక్కడ వచ్చేసి మనకు 16.5 అయితే A2కు నెక్స్ట్ B1కి ఎంత రావాలంటే మనకు 14.5 నెక్స్ట్ వచ్చేసి మనకు B2కు వచ్చేసి ఎంత ఉండాలంటే 12.5 నెక్స్ట్ అగైన్ C1కి వచ్చేసి మనకు 10.5 నెక్స్ట్ C2కి వచ్చేసి మనకు 8.5 నెక్స్ట్ డి మనకు డి అన్నప్పుడు 7 తీసుకుంటాం. 7 కంటే బిలో ఉన్నప్పుడు మాత్రం ఫెయిల్ కింద తీసుకోవాలి. ఇది మనకు సో ఇక్కడ 15.75 అంటే మనకు B1 వచ్చింది. సో ఇదే విధంగా మనకు సార్ అన్నిటికీ టైప్ చేయాలన్న ఫార్ములా అంటే అవసరం లేదు. జస్ట్ ఓన్లీ ర్యాక్ చేస్తే సరిపోద్ది. మనకు బాక్స్ సెలెక్ట్ చేసి మనకు ర్యాక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఫార్ములాస్ అనేది వచ్చేస్తూ ఉంటాయి మనకు. సో ఇంకోటి వీటిని కాపీ అయితే ఏటీఎం 5 తీసుకోవాలి. ఏటీఎం 5 సెలెక్ట్ చేసి కాపీ తీసుకోవాలి. ఎందుకంటే ఫార్ములా డిస్టర్బ్ కావడం ఒక సబ్జెక్ట్ మొత్తం తీసుకొని కాపీ పేస్ట్ అనేది చేయాలి. సో ఎవ్రీ టైం కాపీ పేస్ట్ చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. సో ప్రతిసారి చేయకుండా ఒకవేళ డైరెక్ట్ ఇవన్నీ నా 5 సెలెక్ట్ చేసి స్టూడెంట్ యొక్క సబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఇట్లా ట్యాగ్ చేసినా కానీ మనకు టోటల్గా ఆటోమేటిక్ ఫార్ములాస్ అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. సో మీకు ఎక్కడైనా డౌట్ ఉండేదంటే క్లియర్ చేసుకోవచ్చు. 17 మార్క్స్ వచ్చినాయి. 17 మార్క్స్ అంటే A2నా కాదా? ఓకే 17 అంటే A2నే. ఎందుకంటే 18.5 కంటే ఎబోవ్ ఉంటేనే మాత్రమే A1 తీసుకున్నాం. సో 17 ఉంది కాబట్టి A2 వస్తుంది. మరి B1కి ఎంత తీసుకున్నాం? 14.5 తీసుకున్నాం. సో 14.5 కంటే ఎబోవ్ ఉన్నది కాబట్టి B1 వచ్చేసింది. A1 అంటే 19.25 ఉన్నది కాబట్టి మనం ఇక్కడ A1 కిందకి తీసుకుంటాం. ఇది మనకున్న ఫస్ట్ సంబంధించిన FA1 మార్క్స్ సంబంధించిన గ్రేడ్ టోటల్ ఎవ్రీథింగ్ ఇందులో ఇవి ఓన్లీ ఫర్ FA1 మార్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకు ఇక్కడ ఇక్కడ ఒక బోల్డ్ అన్నిటికి ఇచ్చేస్తుంది ఇక్కడ. ఏంటంటే మనకు బోల్డ్ ఇస్తే ఏమవుతుంది అంటే మనకు ఆ గ్రేడ్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది అన్ని ఇందులోకి వచ్చేస్తాయి.
సో ఇది మాత్రం FA1 మార్క్స్ సంబంధించిన టోటల్. నెక్స్ట్ క్లాస్‌లో వచ్చేసి FA2కు FA2 మార్క్స్ ప్లస్ FA2 వచ్చిన తర్వాత వాటిని SA1లకు ఏ విధంగా కన్వర్ట్ చేస్తాము, SA1లలో FA1, FA2 ఏ విధంగా మార్క్స్ ఎంట్రీ టోటల్ చేసుకుంటాం, వాటిని ఏ విధంగా యావరేజ్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. This is Praveen from TSMS Kamlapur, Warangal Urban District, working as a vocational trainer. లాస్ట్ క్లాస్ వచ్చేసి మనకు FA1 మార్క్స్ ఏ విధంగా ఎంట్రీ చేయాలి, అగైన్ FA1 మార్క్స్ తో పాటు గ్రేడ్స్ ఏ విధంగా ఎంట్రీ చేయాలి డిస్కస్ వీటి గురించి అయింది, ఎక్స్ప్లెనేషన్ చేసినాం. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇక్కడ స్మాల్ చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే 7th క్లాస్ వరకు మనకు ఫిజిక్స్ సబ్జెక్ట్, ఫిజికల్ సైన్స్ ఒకటే ఉంటుంది. అదే 8th, 9th, 10th వచ్చేసి మనకు ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ రెండు ఉంటాయి, ఫిజిక్స్ అండ్ బయో సైన్స్. సో 7th వరకు అయితేనేమో మనకు ఫిజిక్స్ మార్క్స్ ఏ విధంగా ఓన్లీ ఫిజిక్స్ ఒకటి ఉంటాయి కదా, ఫిజిక్స్ మార్క్స్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ ఏ విధంగా ఎంట్రీ చేస్తామో సైన్స్ సబ్జెక్ట్ కూడా అదే విధంగా ఎంట్రీ చేస్తాం. బట్ 8th, 9th, 10th వచ్చేసి మాత్రం కొద్దిగా స్మాల్ చేంజ్ ఉంటుంది. ఫిజికల్ సైన్స్, బయో ఇక్కడ డివైడ్ చేస్తారు కాబట్టి ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంది, సోషల్ బయో సైన్స్ సబ్జెక్ట్ డివైడ్ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా మనం మార్క్స్ అనేది డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మార్క్స్ డివైడ్ చేసుకునేటప్పుడు ఫిజిక్స్ ఎగ్జామ్ మామూలుగా అయితేనే FA1 ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఫిజిక్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, బయో ఎగ్జామ్ అది డిఫరెంట్ గా వేరే వేరే కండక్ట్ చేస్తుంటారు. అప్పుడు మార్క్స్ కూడా 50 మార్క్స్ కండక్ట్ చేస్తారు, అంటే కొంతమంది 30 మార్క్స్ ఆర్ 50 మార్క్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలలో మనం ఇక్కడ ఫిజిక్స్ సబ్జెక్ట్ తో పాటు బయో సైన్స్ అనేది కూడా యాడ్ చేస్తాం. సో దీనికి ఏంటంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఇచ్చేస్తున్నాను. సో అన్ని టోటల్ 5 కాలమ్స్ కాబట్టి ఇక్కడ కూడా 5 కాలమ్స్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకు ఫిజిక్స్ తో కాబట్టి ఫిజిక్స్ తో పాటు బయాలజీ రావాలి కాబట్టి సేమ్ ఏ విధంగా వచ్చేసిన 1, 2, 3, 4, 5 to సో 5 సబ్జెక్ట్స్. సేమ్ ఇక్కడ యాజ్ యూజువల్ గా ఇంతకుముందు ఎలాగైతే సెలెక్ట్ చేసి ట్యాగ్ చేస్తామో ఇక్కడ కూడా అదే విధంగా ట్యాగ్ చేస్తున్నాను. ట్యాగ్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ అన్ని చేంజ్ అయిపోతాయి, ఎందుకంటే ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్స్ అన్ని టోటల్ గా చేంజ్ అయిపోతాయి. సో ఎప్పుడు కూడా లేదు ట్రాక్ చేయదు, ఎప్పుడైనా ట్రాక్ చేస్తే ఫార్ములా చేంజ్ అవుతున్నాయి కాబట్టి కాపీ పేస్ట్ చేస్తే ఫార్ములాస్ చేంజ్ అనేది రాదు. సో కాపీ పేస్ట్ చేస్తున్నా, ట్రాక్ చేయదు. ఎప్పుడు ట్రాక్ చేస్తే టోటల్ గా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ సారీ ఇన్సైడ్ 5 కాలమ్స్ కాబట్టి ఇన్సర్ట్ అగైన్ 5 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత డ్రాగ్ చేస్తే ఏమైపోతుందంటే ఇక్కడ చూడండి 14 వచ్చింది, మనకి ఇక్కడ ఉన్నది 9 కానీ ఇక్కడ వచ్చేసి 14 వచ్చింది. సో ఫార్ములా అనేది టోటల్ చేంజ్ అయిపోతుంది. ఎందుకు చేంజ్ అవుతుందని ఇక్కడ సోషల్ సబ్జెక్ట్ అనేది ఇచ్చినాం కాబట్టి ఫార్ములాస్ అనేది చేంజ్ అయిపోతుంది 14 అనేది. సో అలా ఎప్పుడు చేయవచ్చు. సో దానికి ఏం చేయాలంటే కాపీ పేస్ట్ చేయాలి. కాపీ చేస్తే మనకి ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో Ctrl+C అండ్ Ctrl+V. ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ ఫిజికల్ సైన్స్ కాకుండా బయో సైన్స్ అనేది తీసుకుంటున్నాం, బయో సైన్స్. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములాస్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటాయి మనకి, ఎందుకంటే ఫిజిక్స్ ఎగ్జామ్ 50 మార్క్స్ కనెక్ట్ చేస్తాం, బయో సైన్స్ కూడా 50 మార్క్స్ కనెక్ట్ చేస్తాం. బట్ ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే కొంచెం అంతా మార్క్స్ అనేది చేంజ్ చేస్తాను, ఎందుకంటే సేమ్ మార్క్స్ అనేది మనకు కనబడకుండా ఉండడానికి కొన్ని మాత్రం చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. 14, 12. సో ఇవి మా సంబంధించిన మార్క్స్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏవైతే మార్క్స్ అయితే చేంజ్ చేసినా మార్క్స్ చేంజ్ చేసి ఇక్కడ ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్. సో FA1 మార్క్స్ లో కొద్దిగా స్మాల్ చేంజ్ చేసినాం, రిమైనింగ్ అంతా సేమ్. ఇక్కడ FA1 ఫైనల్ మార్క్స్ లో కూడా ఇదే విధంగా చేంజ్ చేయాలి, ఎందుకంటే అక్కడ గ్రేడ్స్ ఇచ్చినాం, ఇక్కడ గ్రేడ్స్ ఇస్తున్నాం. సో ఇక్కడ కూడా గ్రేడ్స్ ఇచ్చేటప్పుడు కూడా ఇక్కడ ఇన్సర్ట్ తీసుకొని
అగైన్ ఇక్కడ ఇన్సర్ట్ ఇక్కడ కూడా టోటల్ 5 ఇన్సర్ట్ కాలమ్స్ తీసుకొని సేమ్ ఇక్కడ కూడా ఏం చేయాలంటే కాపీ పేస్ట్ చేయాలి. 3, 4, 5 ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకొని కాపీ అండ్ పేస్ట్ చేస్తే మరి ఫార్ములా ఏమైనా చేంజ్ అయిందా, ఫార్ములా చేంజ్ అయ్యలేదా ఒకటి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఫిజికల్ సైన్స్ ప్లేస్లో బయో సైన్స్ అని ఇస్తున్నా. ఎప్పుడైనా కానీ కాపీ పేస్ట్ చేయాలి, డ్రాగ్ చేస్తే ఫార్ములాస్ అన్ని చేంజ్ అయిపోతాయి. సో ఇక్కడ వచ్చేసి మరి చేంజ్ అయిందా, సేమ్ అవే విధంగా ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ FA1 మార్క్స్ ఓకే 10 ఇచ్చినాం, మరి ఇక్కడ 5 వచ్చినాయి, ఓకే 5 వచ్చినాయి. ఇక్కడ 8 ఉంది. సో అగైన్ ఇక్కడ చెక్ చేస్తే 4 ఉంది, ఓకే నో ప్రాబ్లం. సోషల్ ఏమైనా చేంజ్ అయినా చూసుకోవాలి. సోషల్ మార్క్స్ కూడా సోషల్లో 9 ఇచ్చినాం. సో ఇక్కడ ఏమైనా చేంజ్ అయినాయా అంటే చేంజ్ కాదు, 4.5. సో నో ప్రాబ్లం, ఇలాంటి ఏమి మిస్టేక్స్ లేవు. గ్రేడ్స్ కూడా ఎలాంటి మిస్టేక్స్ లేవు. కానీ స్మాల్ చేంజ్ అయింది ఇక్కడ. వీఆర్ అబ్జర్వింగ్ దట్ ఫిజిక్స్ స్మాల్ చేంజెస్ వచ్చింది. W4, X4, Y4, Z4 టోటల్ 15 వస్తుంది. Hmm. 15 వస్తుంది. ఎందుకు 15 వస్తుంది అంటే చెప్తాను. ఇక్కడ ఫిజిక్స్ ఎగ్జామ్ అప్పుడు మనకి ఇక్కడ ఫార్ములాస్ అనేది యూజ్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు ఫిజిక్స్ ఎగ్జామ్ కు 50 మార్క్స్ కనెక్ట్ చేస్తున్నాం, బయో సైన్స్ కి 50 మార్క్స్ కనెక్ట్ చేస్తాం. కానీ రెండు మనకు సైన్స్ సబ్జెక్ట్ వచ్చేసి ఫిజిక్స్ ప్లస్ బయో సైన్స్ కలిపి 20 మార్క్స్ ఇస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫిజిక్స్ కి 10 మార్క్స్ చేయాలి, బయో సైన్స్ కు 10 మార్క్స్ ఫైనల్ చేయాలి. సో అప్పుడు ఏమైపోద్ది, వర్క్ ఇన్కమ్ 2.5, ప్రాజెక్ట్ 2.5, యాక్టివిటీ 2.5, స్లిప్ టెస్ట్ అగైన్ 2.5, టోటల్ వచ్చేసి 10 మార్క్స్ చేస్తాం. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఫార్ములాస్ అన్ని చేంజ్ చేయాలి. ఏ ఫార్ములాస్, ఇప్పుడు 2.5 ఇక్కడ ఎన్ని ఇచ్చిన మార్క్స్ 10 మార్క్స్ కి ఇచ్చినాం. 10 మార్క్స్ కి ఇచ్చినప్పుడు by 4 చేయాలి. ఎందుకంటే 2.10 50 అంటే by 4 చేస్తాం, 10 మార్క్స్ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ సారీ ఇక్కడ 10 అంటే 2.5 అంటే by 4 చేయాలి. స్లిప్ టెస్ట్ 29, సో by 8 చేయాలి. ఎందుకంటే 10 మార్క్స్ సారీ 5 మార్క్స్ కే కాబట్టి 2.25 కే కాబట్టి 2.5 అంటే by 8 చేయాలి. సో ఇక్కడ కూడా మన ఫార్ములాస్ అన్ని చేంజ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమైపోద్ది by 4, ఏది 2.5, 10 కు 2.5 కన్వర్ట్ చేయడానికి. ఇక్కడ కూడా ప్రాజెక్ట్ కూడా 10 మార్క్స్ ఇచ్చింది, ఇక్కడ వచ్చేసి 2.5 అంటే by 4 రావాలి. ఇక్కడ కూడా అగైన్ 2.5 ఉంది, ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే by 4 తీసుకుంటాం. మా స్లిప్ టెస్ట్ అక్కడ 20 మార్క్స్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని 2.5 అంటే 8 తీసుకోవాలి, by 8 అంటే 2.5 into 8 20. సో 20/8 2.5 అనే మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఫార్ములా మొత్తం చేంజ్ అయ్యి మరి ఇక్కడ గ్రేడ్స్ కూడా చేంజ్ చేయాలి. మరి గ్రేడ్స్ చేంజ్ చేయాలంటే ఏంటి, ఫస్ట్ ఇవన్నీ డిలీట్ చేస్తాను, ఎందుకంటే ఫార్ములాస్ అవి కావు కాబట్టి. ఇక్కడ కూడా ఫార్ములాస్ అవి కాబట్టి డిలీట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు ఏంటిది గ్రేడ్ చూసుకోవాలి. గ్రేడ్ చూసుకోవాలంటే మరి ఇప్పుడు ఏంటి 2.5 కన్నా, కానీ ఇక్కడ 4.5 ఇచ్చినాం. సో ఇక్కడ చూసుకోవాలి మరి చేంజ్ చేయడానికి ఎలా అంటే దీనికి కూడా ఫార్ములా యూజ్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ వచ్చేసి 2 ఒకటి, సారీ 2.25 తీసుకున్నాం, 2.25. ఇక్కడ వచ్చేసి అంటే 2.25 కంటే ఎబో ఈక్వల్ ఆర్ ఎబో ఉంటే A1 తీసుకోవాలి, 2 ఉంటే A2 తీసుకుంటాం, 1.75 ఉంటే B1 తీసుకుంటాం. అదే 1.5 ఉంది అనుకోండి B2 తీసుకోవాలి. సేమ్ 1.25 ఉంటే C1 తీసుకుంటాం. 1 ఉన్నది అనుకోండి C2 తీసుకోవాలి. నెక్స్ట్ 0.75 అయితే D తీసుకుంటాం. అందుకన్నా D 0.75 కంటే తక్కువ ఉంటే ఈ ఫెయిల్ కిందికి వెళ్ళిపోద్ది. సో ఇది ఫార్ములా. దీని ప్రకారం సేమ్ యాజ్ యూజువల్ గా మనం ఇక్కడ వచ్చేసి ర్యాక్ చేసిన ప్రాబ్లం లేదు. అది ఇక్కడ వరకు మాత్రమే. ఇది 25. మరి 10 మార్క్స్ కూడా చేంజ్ అవుతాయి కదా. ఇక్కడ 10 మార్క్స్ ఉన్నాం, అక్కడ 20 మార్క్స్ వేసినాం. ఇక్కడ 10 మార్క్స్ వేయాలి కాబట్టి
ఇక్కడ కూడా ఫార్ములా అనేది చేంజ్ చేస్తున్నాం. అప్పుడు ఏమైంది ఫార్ములా అంటే మనకు 10 మార్క్స్‌కే కాబట్టి మనకు 9 ఒకటి తీసుకుంటాం. 9 కంటే అబోవ్ ఉంటే A1, 8 కంటే అబోవ్ ఉంటే A2, 7 కంటే అబోవ్ ఉంటే B1, 6 కంటే అబోవ్ ఉంటే B2, 5 కంటే అబోవ్ ఉంటే C1, 4 కంటే అబోవ్ ఉంటే C2, నెక్స్ట్ 3.5 కంటే అబోవ్ ఉంటేనే డి తీసుకోవాలి. అంతకని డి 3.5 కంటే బిలో ఉన్నదంటే ఫెయిల్ కింద తీసుకోవాలి. సో ఈ ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇక్కడ డెసిమల్ చేంజ్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. సో 2 డిజిట్స్ మాత్రం ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇది ఫార్ములా. సో ఇక్కడ కూడా ఓన్లీ డెసిమల్ 2 డెసిమల్ చూసుకుంటే సరిపోద్ది. సో సేమ్ యాక్చువల్గా 10 మార్క్స్ టోటల్ 10 మార్క్స్ కన్వర్ట్ చేసిన ఇవన్నీ. సో అప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ కాపీ పేస్ట్ చేయబోయి డ్రాగ్ చేయొద్దని చెప్పాను. టోటల్ గా కాపీ పేస్ట్ చేసుకోవాలి. రిమైనింగ్ స్టూడెంట్స్ కు పేస్ట్ చేస్తున్నా. అగైన్ ఇక్కడ కూడా చేంజ్ అనేది లేదు. బయో సైన్స్ కూడా సేమ్ ఫార్ములా సేమ్ కాబట్టి చేంజెస్ అనేది రాదు. సో ఇక్కడ కూడా మనం యాజ్ యూజువల్ గా అన్ని కాపీ పేస్ట్ చేసేస్తున్నాం. ఇది మనకు బయో సైన్స్ ని ఫిజికల్ సైన్స్ కు 20 ఏంటంటే మనకు 10 మార్క్సే కాబట్టి కన్వర్ట్ చేసుకోవడానికి కొంచెం ఫార్ములా అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఏం లేదు, స్మాల్ సింపుల్. ఇక్కడ మ్యాథ్స్ అయితేనేమో బై 2 తీసుకుంటాం, ఇక్కడ ఫిజికల్ సైన్స్ అయితేనేమో బై 4 తీసుకుంటాం, స్లిప్ టెస్ట్ అయితేనేమో బై 4 తీసుకుంటాం, బట్ ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ అయితేనేమో బై 8 తీసుకోవాలి. సో రిమైనింగ్ యాజ్ యువర్ గ్రేడ్ వచ్చేసి మన మార్క్స్ ని బట్టి గ్రేడ్ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. ఇది FA1 FA2 సంబంధించింది. మామూలుగా 7th క్లాస్ వరకు అయితేనేమో సైన్స్ అంటే సరిపోదు. సైన్స్ కాబట్టి ఓన్లీ సైన్స్ ఒకటే ఉంటాయి కాబట్టి అన్ని సబ్జెక్ట్ తో పాటుగా సైన్స్ సబ్జెక్ట్ కూడా ఫార్ములాస్ ఏం చేంజ్ అయిన అవసరం అనేది. కానీ 8th 9th 10th కాబట్టి కొంచెం ఫార్ములాస్ మాత్రం చేంజ్ చేయాలి. ఇది ఒకటి. నెక్స్ట్ FA2 కాబట్టి యాజ్ యూజువల్ గా ఎలాంటి చేంజ్ ఉండదు, జస్ట్ ఓన్లీ మార్క్స్ మాత్రమే చేంజ్ చేస్తాం కాబట్టి. కానీ నేను ఏం చేస్తాను అంటే రైట్ క్లిక్ ఇచ్చేసి మూవ్ ఆర్ కాపీ తీసుకొని ఇక్కడ క్రియేట్ ఏ కాపీ అని తీసుకొని ఓకే కొట్ట. అప్పుడు FA1 బ్రాకెట్ లో 2 వస్తాయి, బట్ స్మాల్ చేంజ్ చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చేసి రీనేమ్ ఇవ్వాలి. రీనేమ్ ఇస్తే మనకు ఇక్కడ ఏం చేస్తాం, సారీ రైట్ క్లిక్ ఇచ్చేసి రీనేమ్ ఇచ్చేసి ఇక్కడ మనము FA2 ఇవ్వాలి. FA2 ఇస్తే ఇక్కడ కూడా స్మాల్ చేంజ్ ఫార్ములా నేమ్ FA2 తీసుకోవాలి. మరి FA1 ఉందా సార్ అంటే ఇగో FA1 ఆటోమేటిక్ ఉంది. ఇక్కడ FA1 ఉన్నది. FA2 ఎందుకంటే నో చేంజ్, ఎక్కడ కూడా చేంజ్ చేయం కదా, యాజ్ యూజువల్ గా చేస్తాం కాబట్టి FA2కు ఏమి ఉండదు. మళ్ళీ ఇక్కడ ఫిజికల్ సైన్స్ ఉంది, బయో సైన్స్ ఉంది. సో FA2లలో ఎలాంటి చేంజ్ లేదు. కానీ బాగా ఏంటంటే కొన్ని చేంజ్ చేస్తా మార్క్స్, ఎందుకంటే మళ్ళీ అక్కడ సేమ్ అనేది రావకుండా ఉండడానికి కోసం కొన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. కొన్ని ఇప్పుడు ఏంటంటే రాకేష్ సబ్జెక్ట్ మాత్రమే కొన్ని చేంజెస్, ఎందుకంటే మనకు మరి చేసేది కరెక్టా రాంగ్ అనేది కూడా మనకు తెలవాలి కాబట్టి మరి ఒక రాకేష్ సబ్జెక్ట్ మాత్రం కొంచెంత చేంజ్ చేస్తున్నా. రిమైనింగ్ మాత్రం యాజ్ యూజువల్ గా చూస్తా, ఎలాంటి మిస్టేక్ అనేది రాకుండా ఉండడం కోసం. సారీ ఇక్కడ 88 16 ఓకే. ఫిజికల్ సైన్స్ ఇక్కడ కూడా 88 80 వచ్చింది నాకు. ఇక్కడ మళ్ళీ కూడా 99 ఇస్తున్నా అన్నిటికీ. 9 ఇక్కడ 18 ఇస్తా. సో స్మాల్ సోషల్ ఓకే. FA2 కంప్లీట్. మరి ఇక్కడ FA అయితే మనకు సార్ ఇక్కడ FA1 కూడా రైట్ క్లిక్ ఇచ్చేసి మూవర్ కాపీ తీసుకోమన్నారు. మళ్ళీ అక్కడ FA2 ఇచ్చిళ్ళు. మరి FA2 మార్క్స్ కూడా ఎంట్రీ చేసిన అయిపోయింది కదా. అట్లా అదే విధంగా FA1 రైట్ క్లిక్ ఇచ్చేసి మూవ్ ఆర్ కాపీ తీసుకొని పేస్ట్ చేస్తా, నాకు అట్లా అదే విధంగా వస్తాయంటే రావు. టోటల్ గా చేంజ్ ఉంటుంది. ఎలా అనే చెప్తాను.
కానీ ఫార్మాట్ మాత్రం సేమ్ కాబట్టి అదే ఫార్మాట్ తీసుకుందాం. FA1 ఫైనల్ కాడ రైట్ క్లిక్ ఇచ్చేసి మూవ్ ఆర్ కాపీ తీసుకొని అగైన్ క్రియేట్ ఏ కాపీ తీసుకొని ఓకే కొట్టాలి. కొట్టిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి రినేమ్ కాడ మనం ఏం చేస్తాం, FA2 మార్క్స్ ఇస్తాం. FA2 వచ్చేసి ఫైనల్ సేమ్ ఐస్ట్రేజల్ ఇస్తాం. బట్ ఇక్కడ వచ్చేసి FA2 ఫైనల్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఫార్ములాస్ అన్ని డిలీట్ చేయాలి. ఫస్ట్ ఒక సబ్జెక్ట్ మాత్రం ఉంచుకుంటున్నాం, ఫస్ట్ ఒక్కడే ఉంచుకుంటా. రిమైనింగ్ అన్ని ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ అన్ని క్లోజ్ చేస్తున్నా. ఎందుకంటే సేమ్ కాదు, ఎందుకంటే డిఫరెంట్ వస్తుంది, ఎందుకనేది మీకు చూపెడతాను. ఇప్పుడు ఫిజిక్స్ ఒక్కటి ఉంచుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ 10 మార్క్స్ కాబట్టి ఫిజిక్స్ ఒక్కటి ఉంచుకుంటున్నా. రిమైనింగ్ అన్ని డిలీట్ చేసేస్తున్నా. ఎందుకు అనేది ఇప్పుడు ఎందుకు సార్ అవే డిలీట్ చేయాలి, అది కూడా మూవ్ ఆర్ కాపీ చేయొచ్చు కదా అనొచ్చు. ఎందుకని ఇప్పుడే చూడండి ఇక్కడ చూస్తే మీకు 4.5 అనేది దేని కిందకి వస్తుంది అంటే FA1 కిందకు ఉన్నది షీట్. FA1 బార్ కింద ఉంది అంటే FA1 అంటే దీని కిందకి వెళ్ళిపోతుంది. కానీ మనం చేసింది ఏంటి, FA2లో చేసినాం. FA2లో చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఇచ్చాను, ఇక్కడ 6 ఇస్తున్నా, అగైన్ ఇక్కడ 6 ఇచ్చా, ఇక్కడ 14 ఇస్తున్నా. బట్ ఏమైనా చేంజ్ అయినా మరి FA2లలో చేంజ్ చేసినా కదా, FA2 ఫైనల్ చేంజ్ అయినా అంటే చేంజ్ కాలేదు. ఎందుకు చేంజ్ కాలేదు, FA1కు ఉన్నది లింక్, సో ఇక్కడ చేంజ్ కాదు, లింక్ ఉన్నది కాబట్టి చేంజ్ అనే కాదు. అప్పుడు ఏం చేస్తాం అంటే డిలీట్ చేయాలి, ఇదంతా అవసరం లేదు, డిలీట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఈజ్ ఈక్వల్ టు తీసుకొని FA2 ఏవైతే ఉన్నాయో FA2 తీసుకొని FA2లలో మార్క్స్ సెలెక్ట్ చేసి ఏదైతే సెల్ అనుకుంటున్నా సెలెక్ట్ చేసి ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ అదే విధంగా 10 ఏం చేస్తున్నా 5 చేస్తున్నాం కాబట్టి సేమ్ షిఫ్ట్ టు ఓపెన్ బ్రాకెట్ అగైన్ క్లోజ్ బ్రాకెట్ బై 2 ఎంటర్ బటన్. మరి ఇక్కడ వచ్చిందా 3 వచ్చింది. మరి ఇంతకుముందు ఏది FA2 తీసుకుంటాను, ఇంతకుముందు చూపించాను FA1 కాదు కదా FA2. అదే విధంగా మళ్ళీ సేమ్ ఇక్కడ కాపీ చేసుకొని సేమ్ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకు అదే కాబట్టి యాజ్ యూజువల్ గా వచ్చేస్తాయి. చేంజ్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. స్లిప్ టెస్ట్ 7 ఉన్నాయి, మరి అక్కడ ఎన్ని ఉన్నాయి మార్క్స్ 14 ఉన్నాయి, 20కి 10 రావాలి. సార్ ఇక్కడ చేంజ్ చేయాలి కదా, స్మాల్ బై 4 ఎందుకు 20ని ఏం చేసి 5కి తీసుకో, 5 మార్క్స్ తీసుకో అంటే బై 4 తీసుకుంటే 5కి వస్తుంది. సో 3.5 3.5 5 కాబట్టి 3, సో టోటల్ 20కి 12.5 వచ్చింది. మరి ఫార్ములా చేంజ్ చేయాలా సార్ అంటే అవసరం లేదు, ఎందుకు సెల్ నెంబర్ ఎంత C4 ఇచ్చినాం, C4లో అండి 3 సో ఫార్ములాలో చేంజ్ అయిన అవసరం, ఎందుకంటే అన్నిటికి ఒకటే గ్రేడ్ కదా, గ్రేడ్ కూడా ఏం చేంజ్ చేయాలి, జస్ట్ ఓన్లీ సెల్ నెంబర్ మాత్రమే, ఇక్కడ C4 ఉన్న సెల్ నెంబర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. ఇది చాలా మంది మిస్టేక్ కూడా ఇక్కడనే చేస్తారు. రీనేమ్ తీసుకున్నాం కదా, FA2 మార్క్స్ రీనేమ్ తీసుకొని చేసినాం కదా, అట్లనే ఫైనల్ చేస్తా అంటే అక్కడ మాత్రం కుదరదు. ఇది కంపల్సరీగా ఆ ఫార్ములా తీసుకొచ్చి ఫార్ములా మాత్రం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఫార్ములాస్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇక్కడనే చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా చూద్దాం, ఇక్కడ కూడా చూస్తే FA1 అని ఉన్నది, కానీ మనకు కావాల్సింది FA2 కావాలి. ఇక్కడ కూడా డిలీట్ చేస్తున్నాం, మనకు FA1 కాదు కదా FA2. సో అక్కడికి వెళ్ళేసి మనం వద్దాం FA2లలో ఇక్కడ సేమ్ ఈక్వల్ తీసుకొని FA2లలో ఫిజికల్ సైన్స్ ఎక్కడ చూసుకోవాలి. ఓకే ఇక్కడ ఉంది ఫిజికల్ సైన్స్ తీసుకున్నాం. మరి FA2 ఫైనల్ సరే ఒక్క నిమిషం, ఈజ్ ఈక్వల్ టు FA2 ఫిజికల్ సైన్స్ తీసుకొని ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఇస్తున్నాను. ఏదైతే సెల్ నెంబర్ అనుకున్నా ఆ సెల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ బై ఇక్కడ 2.5 లైక్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ బై 8 ఇవ్వాలి. 10 మార్క్స్ కాబట్టి 2.5 లైక్ ఇస్తున్నా బై 8. సో ప్రెస్ ఎంటర్ బటన్. సో మనకు వచ్చేసిందా, బట్ ఇక్కడ ఏం చేయాలి 2 డెసిమల్స్ తీసుకోవాలి. సో 1.13కి వచ్చేసింది. సేమ్ అదే విధంగా ట్రాక్ చేయాలి. సో ఓకే అన్ని డెసిమల్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ చూడండి 2.5కి మనము ఇక్కడ 8గా 4 ఇక్కడ వచ్చేసి బై 4 ఇవ్వాలి, బై 8 కాదు బై 4, ఎందుకంటే 10కు 2.5 అంటున్నాం కాబట్టి బై 4 ఇవ్వాలి.
బై 4 ఇస్తే 2.25 వస్తుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం. మరి ఇక్కడ వచ్చేసి మాత్రం చేంజ్ అయింది. ఎందుకంటే 2.5 కంటే ఎక్కువ వచ్చినాయి మార్కులు. అంటే ఇక్కడ మిస్టేక్ మనము 20కి 2.5 తీసుకోవాలి. అంటే ఇక్కడ 4 కాదు 8 వస్తుంది. సో ప్రెస్ ఎంటర్ బటన్. సో ఫార్ములా ఇక్కడ కూడా ఫార్ములా ఏం చేంజ్ కాదు, సేమ్ రిమైనింగ్ అంతా సేమ్. సో చెక్ చేయాలి. ఇప్పుడు కాపీ పేస్ట్ చేసుకోవాలి. కాపీ Ctrl+C అండ్ Ctrl+V వచ్చేసి పేస్ట్ చేసుకున్నా. షార్ట్ కట్ కీస్ అందరు తెలిసిన విషయమే. సో ఇక్కడ కూడా అగైన్ పేస్ట్ చేస్తున్నా. ఇది ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ మాత్రమే సేమ్ ఉంటాయి. రిమైనింగ్ మాత్రం చేంజ్, మళ్ళీ వేరే ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 10 మార్క్స్ తీసుకున్నాం, ఇక్కడ వచ్చేసి 20 మార్క్స్. సో రిమైనింగ్ సబ్జెక్ట్ మాత్రం ఈ కాపీ చేసుకో, తెలుగు సబ్జెక్ట్ ఇది కాపీ చేసుకొని రిమైనింగ్ ప్లేస్లలో పేస్ట్ చేస్తే సరిపోద్ది. ఎందుకంటే ఇక్కడ 20 మార్క్స్ కదా, హిందీ 20 మార్క్స్, ఇంగ్లీష్ 20 మార్క్స్ అండ్ మ్యాథ్స్ 20 మార్క్స్. సో పేస్ట్. అగైన్ ఇంకొకటి ఉంది సోషల్ సబ్జెక్ట్. ఎందుకంటే లాస్ట్ ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయాలి, కొంతమంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. సేమ్ అనుకొని బదులు పెడతారు. సో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. మన FA2లలో ఏమో చేంజ్ చేసినాం కదా మార్క్స్. ఇక్కడ 6 ఇక్కడ 7 ఇచ్చాం మ్యాథ్స్. మరి అక్కడ ఎంత వచ్చిందో ఒకసారి చూడాలి కదా మ్యాథ్స్. ఓకే 3.5. ఓకే రైట్. సో మిస్టేక్ ఏం లేదు. సో ఇది FA2 మార్క్స్. ఇక్కడ కూడా FA2 మార్క్స్ కూడా ఇచ్చుకుందాం. ఎందుకంటే ఇంతమంది ఫైనల్ కాడ నేను FA2 మార్క్స్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఇది FA1 ఫైనల్, FA1 మార్క్స్, సో FA1 ఫైనల్, F2 మార్క్స్, F2 ఫైనల్. ఇక్కడ ఏం చేస్తుందంటే అసైనింగ్ ఆర్డర్ మనకు ఆర్డర్ల వైజ్ పెట్టేస్తా. FA1 ఇక్కడ వస్తుంది, FA1 ఫైనల్ ఇక్కడ వచ్చేస్తుంది, FA2 ఇక్కడ తీసుకున్నాను, FA2 ఫైనల్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి FA1 కంప్లీటెడ్, FA2 కంప్లీటెడ్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ SA1 తీసుకోవాలి. SA1 తీసుకునేటప్పుడు SA1 వచ్చేసి మనకు ఇక్కడ రీనేమ్ ఇస్తున్నాను. రీనేమ్ ఇచ్చేసి SA1 న్యూ షీట్ తీసుకుంటున్నా. న్యూ షీట్ పేజ్లో SA1 నేమ్ ఇచ్చాను. మరి ఇక్కడ కూడా సేమ్. ఇక ఏం చేస్తామంటే సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఇవన్నీ సేమే, ఇక్కడ ఏం చేంజ్ కావు. సో కాపీ పేజ్ తీసుకోవాలి సేమ్. ఇక్కడ 2 యూజ్ చేసినాం కాబట్టి సెల్ A2 కార్డు యూజ్ చేసినాం కాబట్టి SA1 ప్లేస్లో కూడా A2నే యూజ్ చేయాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఫార్ములా అనేది మిస్టేక్ అనేది ఎక్కడ స్టార్ట్ చేసిన సీరియల్ నెంబర్లో ఏమాత్రం సీరియల్ నెంబర్స్ విషయంలో మిస్టేక్ చేసినా, సెల్ నెంబర్స్ దగ్గర ఏమాత్రం మిస్టేక్ చేసినా టోటల్ ఫార్ములా అనేది డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు మార్క్స్ అన్ని ఒకరికి బదులు ఇంకొకరికి స్టూడెంట్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ కూడా నేను ఇక్కడ పేస్ట్ చేసేసి SA1 మార్క్స్ అని ఇచ్చేస్తాను. SA1 మార్క్స్ ఇక్కడ వచ్చేసి మనకేంటి SA1 మార్క్స్ ఎలా ఉంటే పేపర్ 1 సారీ ఇక్కడ వచ్చేసి 7th క్లాస్ వరకు ఒకటే పేపర్ ఉంటుంది, సారీ 8th క్లాస్ వరకు ఒకటే పేపర్ ఉంటుంది. ఫిజిక్స్ బయాలజీ మాత్రం 8th క్లాస్కి ఉంటుంది. 9th 10th మాత్రము పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటాయి. సో నేను 9th 10th ప్రకారము రెడీ చేస్తాను. ఎందుకంటే మామూలు అయితే ఒకటే పేపర్ కాబట్టి ఎలాంటి ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోగలుగుతారు. ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా ఒక 9th 10th యూజ్ చేసుకుంటూ కొంచెంత ఫార్ములా అనేది చేంజ్ చేస్తున్నాం. సో పేపర్ 1 పేపర్ 2. సో ఇక పేపర్ 1 కాబట్టి P1 ఇస్తున్నా, నెక్స్ట్ P2 అని ఇస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి టోటల్ పేపర్ 1 పేపర్ 2 కాబట్టి ఓకే. సబ్జెక్ట్ ఏంటి, తెలుగు సబ్జెక్ట్. మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా మనం ఏది చేయాలి, తెలుగు సబ్జెక్టే ఇచ్చేయాలి. సో పేపర్ 1 పేపర్ 2. సో ఇక్కడ మెర్జెంట్ సెంటర్ తీసుకుంటున్నా, బోల్డ్ తీసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ చేస్తున్నా, సబ్జెక్ట్ ఏమనుకున్నామో అవి సెలెక్ట్ చేసుడు అవుతుంది. ఆల్ మార్క్స్. సో రిమైనింగ్ మనం యాజ్ యూజువల్గా రిమైనింగ్ ఏవైతే అనుకుంటున్నామో తెలుగు, సారీ ఇట్లా అదే ట్యాగ్ చేస్తాం మళ్ళీ పేపర్ 3 పేపర్ 4 వచ్చింది. సో అందుకే ఎప్పుడు కూడా అలా చేయొద్దని మళ్ళా సో Ctrl+Z తీసుకోవడం, కాపీ పేజ్ చేసుకోవాలి. Ctrl+C Ctrl+V హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్.
సో ఇక్కడ చూస్తే మనకు పేపర్ 1 పేపర్ 2 వచ్చేసి ఇక్కడ హిందీ అనేది ఎంటర్ చేస్తున్నా. హిందీ కాడ ఓన్లీ మనం యూజ్ చేసేది ఓన్లీ పేపర్ 1 ఒక్కటే యూజ్ చేస్తాం. సో పేపర్ 2 డిలీట్ చేయడం. సో ఇక్కడ వచ్చేసి ఒకటే పేపర్ ఉంటది. పేపర్ 1 కూడా అవసరం లేదు. పేపర్ PAPR పేపర్ ఒకటే పేపర్ కాబట్టి ఒకటే యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇంగ్లీష్, నెక్స్ట్ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, నెక్స్ట్ వచ్చేసి బయో సైన్స్, అగైన్ సోషల్. సో ఇవి మనకున్నాయి. కొంచెం మనకు ఈజీగా ఉండేటందుకు కొంచెం దగ్గర చేస్తున్నాం. మీకు షీట్ దగ్గర వేస్తున్నా. సో ఇది మనకున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 1 పేపర్ 2. సో ఇక్కడ మార్క్స్ పేపర్ 1 మార్క్స్ ఎన్నింటికి పేపర్ 1 40 మార్క్స్, పేపర్ 2 40 మార్క్స్, టోటల్ 80 మార్క్స్. సో నేను ఎందుకంటే మనకు తెలియడం కోసం కొంచెం జూమ్ చేస్తా మీకు కనబడడం కోసం. 40 అగైన్ 40 టోటల్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా తీసుకోవాలి. ఫార్ములా వచ్చేసి ఐ నో దట్ యువర్ ఆటో సమ్ కూడా తీసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసి సమ్ తీసుకుంటే 40 + 40 80 వచ్చేస్తుంది. ఇది మిడిల్లో తీసుకుంటున్నా, బోల్డ్ ఇచ్చేస్తున్నా. సో రిమైనింగ్ యాజ్ యూజువల్ గా ట్రాక్ చేయడం. ఇక్కడ కూడా మార్క్స్ 35, 30, 33, 33, 29, 35, 31, 34. సో ఇవి మార్క్స్. ఇవి రిమైనింగ్ ఇది అవసరం లేదు మనకు, జీరోస్. సో డిలీట్ అగైన్ డిలీట్ అగైన్ డిలీట్. సో ఇవి పేపర్ 1 మార్క్స్ సంబంధించినవి. సెంటర్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. కాపీ హిందీ కాపీ పేస్ట్ చేయట్లేదు, ఎందుకంటే మనకు ఒకటే పేపర్ కాబట్టి చేయట్లేదు. సో హిందీ చెప్తాను. ఇంగ్లీష్ సబ్జెక్ట్, మ్యాథ్స్ సబ్జెక్ట్, బయో సైన్స్, బయో సైన్స్ కూడా కాదు, బయో సైన్స్ చెప్తాను మీకు. ఓకే, ఇక్కడ స్మాల్ మిస్టేక్ అయింది, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి బయో సైన్స్ అని ఉండేది, ఇక్కడ సైన్స్ అనే సబ్జెక్ట్ వస్తుంది మీకు. SCIENC సైన్స్ అనే సబ్జెక్ట్ తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి పేపర్ 1 ప్లేస్లలో ఫిజిక్స్ అని ఇస్తున్నాం, పేపర్ 2 ప్లేస్లలో బయో అని ఇస్తున్నాం. బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్. ఎందుకంటే మనకు పేపర్ 1 పేపర్ 2 ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇందులో ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్ ఇస్తున్నా. 40 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ బయో సైన్స్ అనేది డిలీట్ చేసేస్తున్నా. సో సేమ్ కాపీ పేస్ట్. సో ఇది ఇందులో స్మాల్ మనకు ఏవైనా ఇక్కడ పేపర్ హిందీ వచ్చేసి టోటల్ 80 మార్క్స్. ఇక్కడ కూడా ఆటోమేటిక్గా మనకు ఈజ్ ఈక్వల్ టు కొట్టేసి మనకి ఇట్లా సెలెక్ట్ చేసినా సరిపోతే ఆటోమేటిక్ వచ్చేసి, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ కాబట్టి 80 మార్క్స్ ఉంటుంది. 68, 56, 74, 71. సో ఓకే, వీటికి మరి ఓకే సెంట్రల్ ఇచ్చేస్తా, బోల్డ్ ట్రై చేసేస్తాం. ఆటోమేటిక్గా మనకు ఫార్ములాస్ అనేది వచ్చేస్తుంది. సో ఇది హిందీ మార్క్స్. సో తెలుగు పేపర్ 1 పేపర్ 2, హిందీ పేపర్ ఒకటే పేపర్ ఉంటుంది కాబట్టి 80 మార్క్స్, ఇంగ్లీష్ పేపర్ 1 పేపర్ 2, మ్యాథ్స్ పేపర్ 1 పేపర్ 2, సైన్స్ వచ్చేసి పేపర్ 1 ఫిజికల్ సైన్స్, పేపర్ 2 బయాలజికల్ సైన్స్, సోషల్ పేపర్ 1 అండ్ పేపర్ 2. టోటల్ ఇక్కడ టోటల్ మార్క్స్, ఇవి టోటల్ మార్క్స్ వేసాను.
సో ఇవి మనకున్న మార్క్స్. ఏమన్నా స్మాల్ చేంజెస్ ఇక్కడ 22 ఇస్తున్నాను, అగైన్ ఇక్కడ 22 ఇస్తున్నాను, ఇక్కడ 11 ఇస్తున్నాను, అగైన్ ఇక్కడ 11 ఇచ్చేస్తున్నా, ఇక్కడ 27 27 ఇక్కడ వచ్చేసి 20 అండ్ 20 ఇచ్చేస్తున్నా మార్క్స్. ఎందుకంటే రాకేష్ ఒకటి చేంజ్ చేస్తుంటాను, ఏమైనా మిస్టేక్ ఉన్నాయా లేవా ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఓకే SA1 మార్క్స్ అయిపోయినాయి. మరి SA1 ఫైనల్ ఏంది, SA1 సంబంధించిన ఇంకో షీట్ తీసుకుంటున్నా. ఇక్కడ రీనేమ్ వచ్చేసి SA1 ప్లస్ FA1 సారీ SA1 ఫైనల్. SA1 ఫైనల్ మార్క్స్ అంటే ఏంటంటే ఇక్కడ SA1 యాక్చువల్లీ 100 మార్క్స్ పెట్టాలి, కానీ మనం ఏం చేస్తాం 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళా ఇందులో వచ్చేసి 20 మార్క్స్ వచ్చేసి FA1 ప్లస్ FA2 సంబంధించిన యావరేజ్ తీసుకుంటాం. సో అందుకే మనము SA1లో ఫైనల్ అనేది తీసుకోవట్లేదు. సో దీనికి ఇక్కడ వచ్చేసి మనకు ఏం చేయాలంటే సేమ్ నేమ్స్ అనేది సేమ్ కాపీ పేస్ట్ చేసుకోవాలి యాజ్ యూజువల్గా. కాపీ నెక్స్ట్ SA1 కాడ పేస్ట్ చేస్తున్నా. సో యాజ్ యూజువల్గా సో ఇక్కడ వచ్చేసి SA1 ఇక్కడ ఒకటి చిన్నగా ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే చిన్న స్మాల్ కాపీ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తా, ఎందుకని చెప్తాను. పేస్ట్ చేసేసి ఇక్కడ SA1 ఇది ఒకటి కాపీ చేస్తున్నా, ఎందుకంటే యాజ్ యూజువల్ ఫార్ములా అనేది ఎక్కడ కూడా మిస్టేక్ కావద్దు కాబట్టి. మార్క్స్ ఫైనల్ అని తీసుకుంటున్నా. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తాను మిస్టేక్, ఇక్కడ వచ్చేసి ఏం చేస్తాను అంటే ఇక్కడ వచ్చేసి తెలుగు SA1, ఇక్కడ వచ్చేసి FA1 యావరేజ్, AVG యావరేజ్ FA1s యావరేజ్ FA1s అనేది తీసుకోవాలి. తీసుకుంటే మీకు యావరేజ్ 20 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ మీకోసం స్మాల్ ఏంటంటే కొంచెం యాడ్ చేస్తే ఇక్కడ SA1 80 మార్క్స్, యావరేజ్ వచ్చేసి 20 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ వచ్చేసి 100 మార్క్స్ పెడతాం. టోటల్ 100 మార్క్స్. సో SA1 80 మార్క్స్, FA1 యావరేజ్ FA1 20 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. SA1 మార్క్స్ ఫైనల్ వచ్చేసి మనకు 100 మార్క్స్ ఎగ్జామ్ అన్నట్టు కనెక్ట్ చేస్తాం. మరి ఎట్లా SA1 మార్క్స్ ఏవంటే ఈక్వల్ టు మనం ఇంతకుముందు ఏవైతే తీసుకున్నా SA1లో పేపర్ 1 పేపర్ 2 కలిపి ఏవైతే టోటల్ తీసుకున్నా ఆ టోటల్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ బైల్ ఏమి ఉండదు, ఎందుకంటే టోటల్ పేపర్ 1 పేపర్ 2 కలిపి 80 మార్క్స్ ఇస్తున్నాం. ఇక్కడ బైల్ ఏం తీసుకో, జస్ట్ ఓన్లీ సెలెక్ట్ చేసి వదిలి పెడితే ప్రెస్ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోద్ది, ఆటోమేటిక్గా 80 మార్క్స్కి వచ్చేస్తాయి. మరి యావరేజ్ ఎట్లా అంటే ఈక్వల్ టు ఇక్కడ చాలా అబ్జర్వ్ చేయండి, యావరేజ్ FA1s ఎలా తీసుకోవాలని అబ్జర్వ్ చేయండి. ఈక్వల్ టు FA1 ఫైనల్లో తెలుగు సబ్జెక్ట్ల టోటల్ తీసుకొని ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ప్లస్ సింబల్, ఓకే, ఈక్వల్ టు FA1 ఫైనల్ ఓపెన్ తర్వాత ప్లస్ సింబల్, అగైన్ FA2 ఫైనల్లో ఏదైతే టోటల్ అనుకుంటున్నామో ఆ టోటల్ గారు సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి రెండు FA1లలో 20 మార్క్స్ తెలుగు, FA2 ఫైనల్లో 20 మార్క్స్ తెలుగు. సో అంటే 20 ప్లస్ 20 అయింది 40 అయింది, కానీ అక్కడ మనకు కావాల్సిన ఎన్ని మార్కులు 20 మార్క్స్. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే బై 2 తీసుకుంటాం. బై 2 తీసుకుంటే ఏంటంటే 20 ప్లస్ 20 40/2 అంటే ఎన్ని అయితే మళ్ళీ 20 మార్క్స్ అయితే. సో ఇక్కడ ఏం చేస్తాం 2 తీసుకుంటాం. 2 తీసుకోండి, ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ అయింది ఈక్వల్ టు FA1 ఫైనల్ ప్లస్ FA2 ఫైనల్ బై 2 ప్రెస్ చేస్తే 14.125 వచ్చింది. దీన్ని
2 డెసిమల్స్ అసలు డెసిమల్స్ అవసరం లేదు. ఎందుకంటే ఫైనల్ మార్క్స్ కాబట్టి ఇక్కడ డెసిమల్స్ అనేది యూజ్ చేయొద్దు. సో ఇక్కడ మన ఈక్వల్ తీసుకొని సేమ్ ఈక్వల్ టు ఆర్ ఆటో సమ్ తీసుకున్నా పర్వాలేదు. ఏవి SA1 మార్క్స్ ప్లస్ FA యావరేజ్ ఆఫ్ మార్క్స్ 2 తీసుకున్న 94 మార్క్స్ వచ్చింది. ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు, డెసిమల్ అనేది తీసేయాలి. సో బోల్డ్ తీసుకుంటాం. సెంటర్ ఇది మరొకసారి చూడండి, ఇది యావరేజ్ సంబంధించింది. మనం ఏం చేస్తున్నాం అంటే ఈక్వల్ తీసుకున్న తర్వాత FA1 లో టోటల్ ఏవైతే అనుకుంటున్నామో FA1 ఫైనల్ లో టోటల్ ఏవైతే అనుకున్నామో ఆ ఫైనల్ మార్క్స్ సంబంధించిన ఇవి సెలెక్ట్ చేయాలి. ప్లస్ FA2లలో ఏవైతే తెలుగు సబ్జెక్ట్ లో టోటల్ తీసుకున్నా సెలెక్ట్ చేసేసి బై 2 తీసుకోవాలి. అప్పుడు 20 + 20 40 కాబట్టి 40/2 అంటే 20 మార్క్స్ వస్తాయి. ఇది ఇందులో వచ్చేసి కొంచెం ఏంటంటే ఇందులో కూడా గ్రేడ్స్ ఉన్నాయి కాబట్టి సో సేమ్ యాజ్ యూజువల్ గా గ్రేడ్స్ అనేది మనం అప్లై చేసుకుంటూ పోవాలి. సో నేను ఇందులో వచ్చేసి గ్రేడ్స్ = ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ మనకి ఏది C4 80 మార్క్స్ కాబట్టి C4 > 72.5 కామా A1 ఓకే కామా నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ అగైన్ ఏంది C4 > 64.5 కామా A2 if open bracket C4 > 56.5 కామా ఎంత వస్తుంది మనకు B1 if open bracket C4 > కామా ఎంత కావాలి 48.5 కామా డబుల్ కోర్స్ ఇన్వర్టెడ్ ఓకే ఇక్కడ ఎంత వస్తుంది B2 తీసుకుంటాం. సెకండ్ కామా ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ C4 > 40.5 కామా ఎంత తీసుకోవాలి ఇక్కడ మనకు C1 కామా if ఓపెన్ బ్రాకెట్ 32 ఓపెన్ బ్రాకెట్ ఎంత తీసుకోవాలి C4 > 32.5 కామా ఎంత తీసుకుందాం గ్రేటర్ C2. సో అగైన్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ C4 > 27 > 27 కామా ఏమొస్తుంది మనకు D వస్తుంది. ఒకవేళ D కాలేదా అంతకన్నా 27 కంటే బిలో ఉంటే ఏమైంది ఫెయిల్ కింద తీసుకొని తీసుకోవాలి. ఎన్నైతే బ్రాకెట్స్ ఓపెన్ చేసినా అవన్నీ క్లోజ్ చేస్తున్నా. హౌ మెనీ ఆర్ ఓపెన్ 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 ఒకటి ఎక్స్ట్రా అయింది. 3 4 5 6 7 ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నా. సో A1 వచ్చింది. సేమ్ యాజ్ యూజువల్ గా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫార్ములా కాపీ పేస్ట్ చేస్తాను ఎందుకంటే సేమ్ కాబట్టి ఇక్కడ డ్రాగ్ చేస్తే లేదా కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు ఫార్ములా కొంచెం చేంజ్ అయ్యింది. ఇక్కడ 72.5 ఉంది కదా 72 అంటే 20 మార్క్స్ కాబట్టి 20 మార్క్స్ కు ఎంత రావాలి అనేది చూసుకోవాలి.
సో 18.5 వస్తుంది A1 కు. అగైన్ ఇక్కడ వచ్చేసి మనకు 16.5 వస్తుంది. అగైన్ ఇక్కడ వచ్చేసి B1 కు వచ్చేసి మనకు 14.5 వస్తుంది. B2 కు వచ్చేసి మనకు 12.5. సేమ్ అలా C1 కు వచ్చేసి మనకు ఎంత వస్తుంది అంటే మనకు 10.5. C2 కు వచ్చేసి మనకు 8.5. సేమ్ మళ్ళీ అగైన్ లాస్ట్ ఫైనల్ డేకి వచ్చేసి మనకు 7 వస్తుంది. సో రిమైనింగ్ ఇది తీసుకుంటాం. సో ఇది B2 సంబంధించింది. మళ్ళీ అగైన్ టోటల్ 100 మార్క్స్కి ఎంత వస్తుంది మరి? 100 మార్క్స్ కూడా ఫార్ములాస్ వేరే ఉంటుంది. సో ఏంటి ఆ ఫార్ములా అంటే కొద్దిగా స్మాల్ చేంజ్ ఉంటుంది 100 మార్క్స్కు. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. E4 అనేది యాజ్ యూజువల్గా ఇవి ఉంటే కొద్దిగా స్మాల్ చేంజ్ ఉంటుంది. అదేంటంటే ఇఫ్ ఫర్ మనకు A1 ఉన్నది. A1 దగ్గర E వచ్చింది అనుకోండి, E వస్తే మా ఫెయిల్ కింద తీసుకోవాలి. సో ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఫెయిల్ కింద తీసుకోవాలి. అది యావరేజ్ లేదనుకోండి ప్రాబ్లం అవుతుంది. మనకు 80 మార్క్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 34 మార్క్స్ వచ్చినాయి. ఇందులో యావరేజ్ వచ్చేసి 19 వచ్చినాయి. 34 + 19 అంటే ఆల్మోస్ట్ 45. 34 + 19 అంటే 53 మార్క్స్ వస్తాయి. 53 వస్తే పాస్ కదా అని అనే ఛాన్స్ ఎక్కువ. సో కాబట్టి అప్పుడు ఏం చేస్తాం అంటే 80కి సో అప్పుడు ఏం చేయాలంటే ఫెయిల్ ఎన్ని మార్కులు ఫెయిల్ 27కు 25 కంటే బిలో ఉంటే ఫెయిల్ అన్న. మరి అలాంటి టైంలలో 26 వచ్చినాయి. ఇందులో వచ్చేసి యావరేజ్ 20కి 19 వచ్చినాయి. 20కి వచ్చింది యావరేజ్ 20కి 20 వచ్చినాయి. సో 26 + 20 46. 100కు 46 అంటే పాసే. కానీ ఇక్కడ చూస్తే S7లో చూస్తే ఫెయిల్. మరి అలాంటప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఫార్ములా స్మాల్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఇఫ్ దగ్గర ఇక్కడ ముందట సేమ్ యాక్చువల్గా ఉంటాయి. నేను ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. E4 కాడ 100కు ఎన్ని మార్కులు అయితే గ్రేడ్స్ అనేది చెప్తాను. ఆ తర్వాత స్మాల్ చేంజ్ ఏంటిదో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 90 కంటే ఎబోవ్ ఉంటే A1, 80 కంటే ఎబోవ్ ఉంటే A2, 70 కంటే ఎబోవ్ ఉంటే B1, 60 కంటే ఎబోవ్ ఉంటే B2, 50 కంటే ఎబోవ్ ఉంటే C1, 50 కంటే ఎబోవ్ ఉంటే C2. సారీ ఇక్కడ స్మాల్ మిస్టేక్. B2 వచ్చేసి 60, C1 వచ్చేసి 50, C2 వచ్చేసి 40. అగైన్ D వచ్చేసి ఎంత అంటే మనకు 35 కంటే ఎబోవ్ ఉంటేనే పాస్, అదర్వైజ్ ఫెయిల్ కింద తీసుకుంటాం. A1 90, A2 80, B1 70, B2 60, C1 50, C2 40, D వచ్చేసి 35 కంటే ఎబోవ్ ఉంటేనే పాస్ కిందకి తీసుకోవాలి. ఇది ఓకే. బట్ ఒకవేళ ఫెయిల్ అయితే ఎట్లా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ SA1లో వచ్చేసి 1 మార్క్ అగైన్ 1 మార్క్ వచ్చింది. సో టోటల్ సారీ ఇక్కడ 1 వచ్చిందిగా, ఒక స్మాల్ చేంజ్ ఇక్కడ 14 ఇస్తున్నాం. 13 + 13 26 వస్తాయి. చూద్దాం ఇక్కడ 26, ఇక్కడ కూడా 26 వచ్చినాయి, 14 వచ్చినాయి, 40 అంటే పాస్. కానీ ఇక్కడ 26 అంటే ఫెయిల్ కాబట్టి ఇక్కడ కూడా మనకేం కావాలి, ఇక్కడ కూడా ఫెయిల్ అనే చూపించాలి. ఎందుకంటే సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యిండు కాబట్టి ఫెయిల్ అని చూపించాలి. సో దానికి ఫార్ములా ఏంటంటే సేమ్ ఇంతకుముందు లెక్కనే ఇక్కడ ముందట ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఏది C5 తీసుకోవాలి.
C5 ఈ కాడ ఏంటి ఈ యొక్క సెల్ నెంబర్ ఎంత C5 కాబట్టి C5 ఈజ్ ఈక్వల్ టు ఫెయిల్ ఈ వస్తే కామా అగైన్ అక్కడ ఈ వస్తే ఏం రావాలి ఈ అనే సింబలే రావాలి సో కామా సో C5 కాడ ఈ సింబల్ వస్తే C5 ప్లేస్ లో ఈ సింబల్ వస్తే C5 ప్లేస్లలో ఈ సింబల్ వస్తే మనం కూడా అక్కడ ఈ అనేది తీసుకోవాలి ఎందుకు ఫెయిల్ అయింది కాబట్టి ఫెయిల్ కిందకి తీసుకుంటాం సో ఇది సారీ మిస్టేక్ వేరే ప్రెస్ అయింది ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ C5 ఈక్వల్ ఈ కామా ఈ తీసుకొని కామా తీసుకొని ప్రెస్ ఎంటర్ బటన్ సారీ ఓకే ఓపెన్ బ్రాకెట్ 2 టైమ్స్ ఉన్నాయి కదా అలాగే ఆ ఓపెన్ బ్రాకెట్ యూజ్ చేసినా కూడా అగైన్ క్లోజ్ చేయాలి ఒకటి బ్రాకెట్ క్లోజ్ చేయాలి సో ఇదే విధంగా కాపీ చేసి పేస్ట్ చేస్తున్న ఫార్ములాస్ ఏమైనా చేంజ్ అవుతున్నాయో చూద్దాం సో ఆటోమేటిక్గా ఎలాంటి మిస్టేక్ లేదు మనకు అన్ని కరెక్ట్గా వచ్చినాయి సో A2 B1 అంటే 79 ఉన్నది సో 80 కంటే ఎక్కువ ఉంటేనే A2కు వెళ్ళిపోవాలి సో రిమైనింగ్ అన్ని ఈక్వల్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి ఇక్కడ ఫెయిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఫెయిల్ తీసుకున్నాం ఇంకోటి ఏదైనా చెక్ చేస్తామంటే ఇక్కడ కుమార్ ఇది ఒకటి చెక్ చేద్దాం SA1 మార్క్స్లలో కుమార్ది సో ఇక్కడ వచ్చేసి 10 ఒకటి అగైన్ 10 ఇచ్చేస్తున్నా టోటల్ 20 వచ్చినా మరి ఫెయిల్ అయిందా లేదా ఈ ఫెయిల్ ఇక్కడ కూడా ఫెయిల్ కింద వచ్చింది సో ఇది తెలుగు సబ్జెక్ట్ సో అలాగే కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా సేమ్ యాజ్ యూజువల్ గా ఎందుకంటే ఇక్కడ స్మాల్ చేంజ్ ఉంటుంది చెక్ చేద్దాం రైటా రాంగా SA1 40 వచ్చి ఎందుకు H4 తీసుకున్నారా H4 కాదు మనకు కావాల్సింది ఏంది ఎందుకు మిస్టేక్ ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే మనకి ఇక్కడ వాల్యూ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ తెలుగు అయితేనేమో పేపర్ 1 పేపర్ 2 ఉండి ఇక్కడ వచ్చేసి హిందీకి వచ్చేసి మనకు ఓన్లీ పేపర్ ఒక్కటే కాబట్టి ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ అవుతా ఉంటది సో అందుకే ప్రతి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇక్కడ మనం టోటల్ యావరేజ్ వచ్చేసి ఇది కాదు సో తెలుగు సబ్జెక్ట్ వచ్చేసి ఇది ఈక్వల్ టు SA1లలో ఓన్లీ టోటల్ ఇది ఒకటి తీసుకోవాలి సో లేదంటే ఇంకొక ఆప్షన్ ఉంది లేదు సార్ ఇలా మిస్టేక్ ఇదంతా పెద్ద మళ్ళీ రిస్క్ వేరే సబ్జెక్టులు అన్ని రిస్క్ అవుతాయి కాబట్టి ఇక్కడ స్మాల్ చేంజ్ చేయాలి ఏం చేయొచ్చు అంటే మనకు ఇక్కడ ఇన్సర్ట్ తీసుకొని సారీ ఇక్కడ ఒక స్మాల్ మిస్టేక్ వచ్చింది ఇక్కడ సెలెక్ట్ అయినట్టున్నది ఇక్కడ ఏం చేయాలంటే ఇన్సర్ట్ తీసుకొని మనకు పేపర్ 1 సో దీన్ని ఏం చేయాలంటే హైడ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు నేను ఒకటి ఇన్సర్ట్ చేసుకున్నాను ఇన్సర్ట్ చేసుకుని ఏంటంటే మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అన్ని ఎవ్రీ ఫార్ములా మళ్ళీ ప్రతిసారి చేంజ్ చేయాల్సి వస్తుంది ఎవ్రీథింగ్ చేంజ్ సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ పేపర్ 1 ఉన్నది సో దీన్ని ఏం చేస్తుంటే ఎంటీ పెడదాం ఎంటీ పెట్టేసి దీన్ని యాడ్ చేయాలి యాడ్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు మన ప్రింట్అవుట్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు యాడ్ ఒకటి చేసి పెట్టుకుంటే సరిపోద్దు సో ఫార్ములా కానీ అలాంటి కానీ ఎలాంటి మిస్టేక్ ఉండదు ఎందుకంటే మళ్ళీ మ్యాథ్స్ ఫిజిక్స్ సైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి సో అప్పుడు మనకు ప్రతిసారి ఫార్ములా చేంజ్ చేసుకుంటూ పోవాలన్న ప్రాబ్లమే సో ఇక్కడ నేను తెలుగు సబ్జెక్టు కాపీ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా ఇక్కడ హిందీ వస్తుంది చూసిలా ఇప్పుడు మళ్ళీ 80 వచ్చింది 80 మార్క్స్ వేస్తున్నాం కాబట్టి 80 వచ్చింది అది ఇక్కడ మన SA1 కాడ SA1 80 ఉంది 74 ఉంది 68 ఉంది ఎందుకంటే ఒకటి ఇన్సర్ట్ చేసి హైడ్ చేసినా కాబట్టి మనకి ఎలాంటి మిస్టేక్ లేదు
ఇక్కడ 4 వచ్చింది. 4 ఎందుకు వచ్చింది అనేది కూడా చూసుకుందాం. J4 FA1 J4 రాలేదు. ఎందుకు రాలేదు? సో అదొకటి మనకు చెక్ J4 కాదు. ఇక్కడ వచ్చేసి మనకి FA1 ఎంత ఉంది? L4 ఉంది. సో ఇక్కడ కూడా మనకు చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. L4 అగైన్ ఇక్కడ వచ్చేసి L4 తీసుకుంటే ఆటోమేటిక్గా చేంజ్ అవుద్ది. సో ఎలాంటి మిస్టేక్ ఉండదు. ఇవి రెండు కాపీ చేసుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ ఫార్ములాస్ అనే మిస్టేక్ ఉండద్దు కాబట్టి. సో ఇది ఒకటి. నెక్స్ట్ అగైన్ కాపీ చేస్తున్నా, తెలుగు సబ్జెక్ట్ కానీ కాపీ చేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ మిస్టేక్ అనేది కావద్దు కాబట్టి. పేస్ట్. సో లేకుంటే హిందీ తీసుకున్నా పర్వాలేదు, హిందీ సబ్జెక్ట్ తీసుకున్నా పర్వాలేదు. కాపీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ప్రతిసారి ఇదే మిస్టేక్ అవుతుంది. FA1 యావరేజ్, FA2 యావరేజ్ కదా. సో స్మాల్ చేంజ్ ఏదో ఉన్నట్టున్నది. సో నో ప్రాబ్లం. దీనికి కూడా మనం తెలుగు సబ్జెక్ట్ తీసుకొని యాజ్ యూజువల్గా కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఇక్కడ అన్ని చేంజ్ చేస్తున్నా. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అంటే రెండు వస్తాయి, ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్. సోషల్, ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్ రెండు వస్తాయి మనకు. ఇక్కడ ఒకసారి చూద్దాము. ఇంగ్లీష్ కాడ మరి 80 మార్క్స్ ఇచ్చాము. అక్కడ ఏదన్నా స్మాల్ మన రాకేష్ కాడ చేంజ్ చేసిన 44 ఇచ్చాం. SF1 44 ఉందా లేదా? S44 ఉంది. మ్యాథ్స్ 22 ఇచ్చినాం. ఇక్కడ కూడా మ్యాథ్స్ 22 వచ్చినాయి లేవా? రైట్. సైన్స్, స్పెషల్ సైన్స్ చెక్ చేయాలి. 54 ఉంది. SA1 54 ఉందా లేదా? రైట్. సోషల్ 40కి ఇచ్చా మార్క్స్. ఇక్కడ సోషల్ కూడా 40 మార్క్స్ వచ్చినాయా లేవా? SA1 రైట్. కానీ సోషల్ మనకి ఇవి వచ్చే వరకు స్మాల్ చేంజ్ అని. సో ఇక్కడ వచ్చేసి M4 కాదు, FA1 ఫైనల్ మార్క్స్ ఇంగ్లీష్లలో Q4 తీసుకోవాలి. Q4, V4 ఒకటి వచ్చేసి Q4 తీసుకోవాలి. ఇంగ్లీష్ Q4. ఓకే, ఒకసారి చూద్దాం. ఇక్కడ Q4 ఇంగ్లీష్, అగైన్ ఇక్కడ Q4 16 వచ్చినాయి. సేమ్ మ్యాథ్స్ చెక్ చేద్దాం. మ్యాథ్స్ వచ్చేసి V4 కాబట్టి సేమ్ ఇక్కడ కూడా మనకు V4 అనేది తీసుకుందాం. M ప్లేస్లలో P ప్లేస్లో V పెడుతున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ సబ్జెక్ట్ వచ్చేసి మరి చెక్ చేయాలి ఒకసారి. ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్ వచ్చేసి స్మాల్ చేంజ్ ఉంటుంది. సైన్స్ సబ్జెక్ట్ ఎందుకంటే ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్ రెండు కలపాలి కాబట్టి మనకు ఇక్కడ ఏం చేస్తామంటే ఇది టోటల్గా డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి ఈజ్ ఈక్వల్ టు FA1 ఫిజికల్ సైన్స్ టోటల్ ప్లస్ సారీ మిస్టేక్ అగైన్ కనెక్షన్ డిలీట్ చేస్తా మీకు ఈజీగా కన్ఫర్మ్ కావడానికి. ఈజ్ ఈక్వల్ టు FA1 ఫిజిక్స్ మార్క్స్ ఫైనల్, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ తీసుకుంటున్నా, ప్లస్ బయో సైన్స్ ఫైన్ టోటల్ మార్క్స్, FA1 బయో సైన్స్ టోటల్ మార్క్స్ ప్లస్ FA2 ఫిజిక్స్ మార్క్స్ టోటల్ ప్లస్ FA2 బయో సైన్స్ మార్క్స్ టోటల్. తీసుకొని బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ టోటల్
10 plus 10 plus 10 plus 10 total 40 by 2 ప్రెస్ ఎంటర్ బటన్. ఎందుకంటే 10 మార్క్స్ కాబట్టి 10 ఫిజిక్స్ 10 బయో సైన్స్ 10 FA1 సో టోటల్ 20. FA2లలో కూడా ఫిజికల్ మార్క్స్ 10 బయో సైన్స్ 10 టోటల్ 20. సో టోటల్ 20 + 20 40/2 తీసుకున్నాం. సో ఇది సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ గా కాపీ అండ్ పేస్ట్. మరి సేమ్ ఉందా లేదా? V4 వస్తుంది. V4 కాదు మనకు ఇక్కడ రావాల్సింది ఎంత అంటే సోషల్ AK రావాలి. అందుకే ఒకసారి రాంగా రాయటం అనేది ప్రతిదీ చెక్ చేసుకోవాలి. మరి ఆ మార్క్స్ ఈ మార్క్స్ సేమ్ వస్తున్నాయా, ఫార్ములా రైటా రాంగ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ కాపీ అండ్ పేస్ట్. సేమ్ ఇప్పుడు రిమైనింగ్ ఏవైతే ఫార్ములాస్ అన్ని చేసినామో అవన్నిటిని మళ్ళీ సేమ్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అగైన్ కాపీ పేస్ట్. ఇక్కడ కూడా అంటే AF ఉంది, ఇక్కడ సారీ AA వచ్చింది. సో ఇక్కడ కూడా మనకు సేమ్ ఇక్కడ కూడా సైన్స్ కూడా కాపీ అగైన్ పేస్ట్. ఇవి కూడా అంతే సేమ్ యాజ్ యూజువల్గా వచ్చింది. సో ఇది మనకున్న SA1 మార్క్స్ ఫైనల్ సంబంధించినవి. ఇవి మనకు SA1 మార్క్స్ ఏ విధంగా అంటే చేయాలి ఏంది ఎవ్రీథింగ్ ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒకసారి అన్ని చెక్ చేసుకుంటూ పోవాలి. మరి ఏమైనా మిస్టేక్ అయినాయా, ఏమైనాయి, ఏదన్నా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనేది కూడా చూసుకుంటూ పోవాలి. ఇక్కడ 39కు E వచ్చింది అంటే ఇక్కడ ఫార్ములా అనేది ఇక్కడ ఏంటి 22 ఉండాలి. ఎన్ని 39 వచ్చినాయి కదా పాస్ కదా అనుకోండి, ఇక్కడ 22 ఉంది. సో ఇక్కడ E ఉంది. E కాబట్టి ఫెయిల్ కాబట్టి ఇక్కడ అతను కూడా ఫెయిల్ కిందకి వెళ్ళిపోద్ది. ఇది మనకున్న SA1 ఫైనల్ మార్క్స్. ఇవి మీకున్న ఇప్పటి వరకు సంబంధించిన FA1, FA2 అండ్ SA1 ఫైనల్ మార్క్స్. ఇంకొకటి ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు. మనకి ఏంటంటే టోటల్ మార్క్స్ ఎక్కువ సబ్జెక్ట్ వైజ్ టోటల్ తీసుకున్నాం. మరి అన్ని సబ్జెక్టులు కలిపి టోటల్ తీసుకోవాలి కదా. సో అన్ని సబ్జెక్టులు కలిపి గ్రాండ్ టోటల్ తీసుకుంటాం. సో గ్రాండ్ టోటల్ ఆల్ సబ్జెక్ట్ కలిపి గ్రాండ్ టోటల్ తీసుకోవాలి కదా. సో దానికి సంబంధించిన ఫార్ములాస్ ఇస్తున్నా. ఇంకొకటి గ్రాండ్ టోటల్ కాబట్టి సెలెక్ట్ చేస్తున్నాం. మరి గ్రాండ్ టోటల్ ఎట్లా వస్తుంది అంటే మనం ఏదైతే సబ్జెక్ట్ టోటల్ తీసుకుంటున్నాం ఆ సబ్జెక్ట్ టోటల్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే కంప్లీట్ అయిపోద్ది. సో ఇక్కడ 40 తెలుగు టోటల్ ప్లస్ నెక్స్ట్ వచ్చేసి హిందీ టోటల్ ప్లస్ ఇంగ్లీష్ టోటల్ ప్లస్ మ్యాథ్స్ టోటల్ ప్లస్ ప్లస్ వచ్చేసి మ్యాథ్స్ టోటల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏది ఉంటుంది సైన్స్ టోటల్ ప్లస్ సోషల్ టోటల్ చెక్ చేసుకోవచ్చు రైటా రాంగా. మనం ఏదైనా ఇక్కడ కలర్స్ వస్తున్నాయి, కలర్స్ ఇచ్చినవి కూడా చూసుకోవచ్చు. తెలుగు టోటల్ ఇచ్చామా, ఓకే. హిందీ టోటల్, ఇంగ్లీష్ టోటల్ కలర్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవచ్చు. అట్లా కూడా ఓకే ఎక్కడైనా కలర్స్ వేరే బాక్స్ లో వస్తే అట్లా కూడా చూసుకుంటే సరిపోతుంది. టోటల్ వచ్చేసింది 521 మార్క్స్. ఇవి 521 గ్రాండ్ టోటల్. దీన్ని కూడా యావరేజ్ అనేది కంపల్సరీ కదా. సో వీటికి కూడా మనము గ్రేడ్స్ అని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. మరి గ్రేడ్స్ అనేది ఎట్లా ఇస్తారు అనేది అంటే సేమ్ యాజ్ యూజువల్ ఇవి ఏవైతే ఏ విధంగా అయితే ఉన్నాయో
అదే సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేసుకొని కాపీ అండ్ హియర్ పేస్ట్ చేస్తే సపోజ్ గ్రేడ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దీనికి మాత్రం ఫార్ములా చేంజ్ అవుతుంది కొద్దిగా అంత, ఎందుకంటే ఫార్ములా అనేది కంపల్సరీగా చేంజ్ చేయాల్సింది. ఇక్కడ వచ్చేసి మరి ఏంది గ్రాండ్ టోటల్ తీసుకున్నాం. గ్రాండ్ టోటల్ తీసుకునేటప్పుడు ఇక్కడ స్మాల్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బిఫోర్ ఇప్పుడు ఫైనల్ మార్క్స్ వేయాలి. ఫైనల్ మార్క్స్ చూసుకుందాం. ఫైనల్ మార్క్స్ వచ్చేసి మనకు U4 కు ఫైనల్ మార్క్స్ ఎన్ని? 541 కంటే ఎబోవ్ వస్తే A1 కింద తీసుకుంటారు. 481 కంటే ఎబోవ్ ఉంటే A2 తీసుకుంటారు. B1 వచ్చేసి మనకి ఎంత అంటే 421 మార్క్స్ వస్తే B1, B2 వచ్చేసి మనకు 361 వస్తే B2, C1 వచ్చేసి 301 వస్తే C1, C2 వచ్చేసి మనకు 251 వస్తే C2 అండ్ D4 వచ్చేసి D వచ్చేసి మనకు 211 వస్తే D కింద తీసుకుంటా. రిమైనింగ్ E వస్తుంది. ఇక్కడ వరకు ఓకే. ఫైనల్ వచ్చేసి మార్క్స్ ఏంటి? గ్రాండ్ టోటల్ 541 అబౌవ్ వస్తే A1, 481 వస్తే A2, 421 వస్తే B1, 361 వస్తే B2, 301 వస్తే C1, 251 వస్తే C2, 211 వస్తే D. అదర్వైజ్ లాస్ట్ వచ్చేసి ఫెయిల్ వచ్చేసి ఈ కింద తీసుకుంటాం. కానీ ఇక్కడ పాస్ ఫెయిల్ అనేది ఉన్నది. ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినా అన్ని సబ్జెక్టులకు ఫెయిల్ అయిన కిందకి తీసుకోవాలి. సో అక్కడ ఏం చేస్తాం అంటే మనము ఇక్కడ ఫెయిల్ వచ్చేసి ఇఫ్ ఇంతకుముందు ఒకటి చూసాం, టోటల్ కాడ SA1 ఫెయిల్ అయితే ఫెయిల్ అని తీసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ వచ్చేసి మనకు టోటల్ అలా ఫెయిల్ అయితే ఫెయిల్ కిందకి తీసుకోవాలి. సో అప్పుడు ఏవి తీసుకుంటాం అంటే తెలుగు సబ్జెక్టు తెలుగు సబ్జెక్టు మనకు తెలుగు సబ్జెక్టు టోటల్ ఏంది? E5 ఫెయిల్ అయితే ఫెయిల్ కింద తీసుకోవాలి. E5 ఫెయిల్ అయితే ఫెయిల్ కింద తీసుకోవాలి. అగైన్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ హిందీ కూడా H5 వచ్చేసి ఫెయిల్ అయితే మాత్రము H5 ఫెయిల్ అయితే అదే హిందీలో అంటే గ్రేడ్ H5 గ్రేడ్లలో ఫెయిల్ అయితే ఏం చేసుకోవాలి? ఫెయిల్ కిందకి తీసుకోవాలి, ఈ తీసుకుంటే సరిపోద్ది. అగైన్ ఇఫ్ ఇంగ్లీష్ లో కూడా ఇంగ్లీష్ వచ్చేసి సెల్ నెంబర్ K5 ఫెయిల్ అయింది అనుకోండి, ఫెయిల్ అయితే ఫెయిల్ కింద తీసుకోవాలి. అగైన్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఇంగ్లీష్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాథ్స్ ఏంటి? N5 ఓకే. ఇది ఈక్వల్ టు ఫెయిల్ అయితే ఈ తీసుకొని అగైన్ ఈ తీసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ కంప్లీట్ అయిపోయింది. సైన్స్ వచ్చేసి మనకు Q5 ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ Q5 ఇది ఈక్వల్ టు ఈ అగైన్ ఈ తీసుకుంటున్నాం. అగైన్ ఇఫ్ సోషల్ తీసుకోవాలి. సోషల్ వచ్చేసి మనకు సోషల్ T
T5 is equal to E comma again E ఒకసారి చెక్ చేసుకుందాం కామా E5 H5 A5 N5 Q5 అండ్ T5. ఇప్పుడు ఎన్నైతే ఓపెన్ చేసిన బ్రాకెట్లు అవన్నీ మళ్ళీ క్లోజ్ చేసుకుంటూ పోవాలి. ఫార్ములా పెద్దగా ఉంటుంది కానీ ఏంటంటే డివైడ్ చేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది మనకు. ఎండ్ వచ్చేసి బ్లాక్ వస్తుందా? బ్లాక్ వర్క్ చేసుకొని ఎంటర్ కొడితే సో ఈ వచ్చింది. ఎందుకు ఈ వచ్చింది? తెలుగు సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యింది కాబట్టి ఈ వస్తుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ కాపీ అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్ కు పేస్ట్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే 509 A2 397 ఈ ఎందుకు వచ్చింది? ఓకే మ్యాథ్స్ లో ఫెయిల్ అయింది కాబట్టి ఫెయిల్ వస్తుంది. సో 428 అగైన్ ఫెయిల్. ఎక్కడ ఫెయిల్ అయింది? ఓకే తెలుగు సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యిండు. సో అగైన్ ఇక్కడ కూడా ఫెయిల్ కిందకి వస్తుంది. సో ఇది మనకున్న వాల్యూస్, మనకు గ్రాండ్ టోటల్. సో SA1 మార్క్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో FA1 మార్క్స్, FA2 మార్క్స్, టోటల్ SA1 అండ్ SA1 ఫైనల్ మార్క్స్. ఇది మనకి ఏమైనా ఏది ఒకటే గుర్తుంచుకోవాలి, మనం ఏదైనా చేసినప్పుడు వాల్యూస్ రైట్ ఇస్తున్నామా రాంగ్ ఇస్తాం. ఒకసారి ఫార్ములా ఇచ్చినామంటే ఫార్ములా రైట్ ఉంటే మాత్రం లైఫ్ లాంగ్ మనం ఒకసారి ఎవ్రీ ఇయర్ కొంచెం ఓన్లీ స్టూడెంట్ నేమ్ ఎడిటింగ్ చేసుకుంటే సరిపోద్ది. సో రిమైనింగ్ ఏం ఎడిటింగ్ చేయని అవసరం లేదు. జస్ట్ ఫార్ములాస్ ఉంటే అవి ఉంచుకొని రిమైనింగ్ మార్క్స్ ఎంట్రీ చేసే కాలమ్స్ ఒకటే ఎడిటింగ్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఏవి ఎడిటింగ్ చేయకుండా ఒక 1 year మాత్రం ఈ ఫార్ములాస్ కానీ ఇవి కానీ ఒక 1 year యూజ్ చేసి కష్టపడి చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం ఎలాంటి మిస్టేక్ అనేది ఉండదు. ఏవైనా చిన్న మిస్టేక్ 15 మార్కులకు 20 మార్క్స్ 15 వేసినాం, మళ్ళీ అవన్నీ క్యాలిక్యులేషన్ చేయాలి, గ్రేడ్ ఇవ్వాలి. సో అలాంటి మాన్యువల్ వర్క్ కంటే సిస్టమ్లలో చేస్తే ఈజీగా ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు FA1 ఉంది. FA1లో అయ్యో మిస్టేక్ అయింది, ఇక్కడ స్లిప్ టెస్ట్ 20 మార్క్స్ రావాలి కానీ 15 వచ్చినాయి. సో SA1లో ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. సారీ SA1లో టోటల్ 14 ఉన్నాయి కానీ FA1లో చూద్దాం ఎన్ని 20 మార్క్స్ రావాలి. మరి ఏమైంది? అవి ఒకవేళ అంటే ఇక్కడ FA1 కాడ FA1 ఫైనల్ మార్క్స్ చేంజ్ చేయాలి, అగైన్ ఏది తెలుగు మార్క్స్ చేంజ్ చేయాలి, అగైన్ SA1 దగ్గర SA1 ఫైనల్ దగ్గర చేంజ్ 14 మార్క్స్ ఉంది, ఇప్పుడు 15 అయినాయి, అంటే టోటల్ 40 కాడ 41 వచ్చినాయి. సో ఒక చిన్న మిస్టేక్ ఎంత గ్రేడ్స్ కూడా చేంజ్ అవుతా ఉంటాయి. సో ఒకటి అబ్జర్వ్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. సో FA1 FA2 SA1 మార్క్స్ సంబంధించి థ్యాంక్ యూ. ఏమన్నా ఇక్కడ వరకు ఒకటే ఉన్నది, స్కూల్ ఏదైనా గ్రేడ్ విషయంలో కొన్ని మార్క్స్ మీన్స్